యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆయన పరిచారకులు, పరిశుద్ధులు, పెద్దలు మీ చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడని కాదు. ప్రార్థనా పూర్వకంగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఆహ్వానించిన దైవజనులు, వారి కుటుంబం, యేసురాజు అన్నగారు, మరి అమ్మగారు, వారి కుమార్తెలు, మనవలు, మనవరాండ్రను బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి ఇటు అద్భుతమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరిపించుచున్న ప్రభు నమ్మదగిన వారు. ఆయన ఎప్పుడైతే కుర్చీలు ఎక్స్ట్రా తేవాల్సి వస్తుందో ఆ కోటాలు సక్సెస్ అయినట్టు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవుడు మహా ఘన కార్యం ఈ స్థలంలో జరిగిస్తూ ఉన్నారు. సో కోటాలు ఎక్కడ పెట్టినా అన్నీ సక్సెస్ అవ్వాలని వధువు సంఘం కోరుకోవాలి. ఇప్పుడు మనం అనే మాట క్రైస్తవ లోకం కనుక వాడలేదో ఇంకా ఈ సేవ, ఈ భక్తి వ్యర్థమైపోతుంది. ఎక్కడికి వెళ్ళినా మన కోటాలు అనే బాణిలోకి మన సంఘ కాపరులు, మన సహవాసాలు, మన ఫెలోషిప్లు మనం అనే బాణిలోనికి రాకపోతే బలహీనులం అయిపోతాం. నా మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. లోకం పోకడ బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు అని లోకం అనుకుంటుంది. క్రైస్తవ ప్రపంచం ఎవరైతే మెచ్యూరిటీ లేకుండా భయపడుతూ ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మో క్రైస్తవులకి ఏం కాబోతా ఉందని. నేను అంటా ఉన్నాను, అసలు గేమ్ స్టార్ట్ అయింది. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుల యొక్క సెలబ్రేషన్ ఈజ్ వెరీ నియర్. వాళ్ళ యొక్క దేవుడెవరో, వారు ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి అని ఇప్పటి వరకు మాటలతో చెప్పిన క్రైస్తవులు ఆయన నిజముగానే సైన్యములకు అధిపతి అని చూపించే రోజులు దగ్గరకు వచ్చినాయి. కాబట్టి మనం అనే భావనతో ప్రతి సంఘం, ప్రతి సహవాసం, ప్రతి క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డ ముందుకు సాగుతూ ఉంటే మనం ఎవరు మనలను ఆపేవారు లేరు. నమ్మితే స్తోత్రం చెప్దామండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఎన్ని సహవాసాలు ఉన్నాయో, ఎన్ని డిఫరెంట్ ఆత్మీయ అనుభవాలు ఆయా బండల నుండి చెక్కబడిన వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఎందుకో నాకు ఒక చిన్న ప్రేరేపణ వస్తూ ఉంది. బిఫోర్ దేవుని వర్డ్ మాటలోనికి మనం వెళ్ళక ముందు మనమందరం కలిసి ఒక చరణం పాడదాం. అది మనందరికీ వచ్చింది. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగావంటే ఈ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మనం అందరం కలిసి స్వరం ఎత్తి, గళం ఎత్తి, మనం ఒక సైన్యం. నమ్మితే స్తోత్రం చెప్పండి. మనం ఎవరు? మనం ఒక సైన్యం. దేవునికి స్తోత్రం. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. పదమా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను వెడలను. పరమా యేసుతో నీవిగాను పోదమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను. ఆమేన్. యుద్ధనాదంతో పోదమా. సపది వర్ధన గట్టిగా. యుద్ధనాదంతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుండగా, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను పోదమా. అట్టుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంతో పోదమా, యుద్ధనాదంతో పోదమా. హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలోనికి త్వరగా మనము తొంగి చూద్దాం, కొన్ని మాటలు చదువుకుందాం. 3వ అధ్యాయం 16వ వచనం. 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. చాలండి. నరపుత్రుడా, 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నరపుత్రుడా అని దేవాది దేవుడు పిలుస్తున్న ఈ నరపుత్రుని పేరు యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలును ఎందుకో చాలా మంది ప్రవక్తలను మనం చూస్తూ ఉంటాం, కానీ ఎవ్రీ టైం ఆయనతో మాట్లాడాలి అని అనిపించినప్పుడల్లా దేవాది దేవుని యొక్క కాన్వర్జేషన్ హీ స్టార్ట్స్ విత్ నరపుత్రుడా అని మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం ఈ పుస్తకం అంతా మనం చదువుతూ ఉండగా. కాబట్టి ఈ యెహెజ్కేలును ఒక ప్రత్యేకమైన పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటా ఉన్నాడంటే, ఇశ్రాయేలీయులకు నేను నిన్ను ఎలా నియమించాను? కావలి. చెప్పండి అమ్మా, మాట ఏంటి వల్ల? కావలిగా నేను నియమించాను. సో నీకొక ఉద్యోగం ఇస్తా ఉన్నాను. ఆ ఉద్యోగమే బేసిక్గా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే వాచ్మెన్గా నేను నిన్ను నియమిస్తా ఉన్నాను. ఎందుకు, ఏ పరిస్థితులలో యెహెజ్కేలు కావలివానిగా నియమించబడ్డాడో ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి కొంచెం ముందు అధ్యాయాలు అలాగే ఉండండి, నేను త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా. ఎందుకంటే వచనాలన్నీ తీస్తే భోజనాలు చల్లబడిపోతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వచనాలు అన్ని తీస్తే భోజనాలు చల్లబడిపోతాయి. ఉదయకాలం నుండి నాగాయలంక ఏరియాలో ఎన్ని ఫోన్లు మాట్లాడుంటానో నేను, నాకైతే తెలియదు. ఎవ్రీ ఫోన్లో నాకు తెలియజేసింది ఏంటంటే, అయ్యారు ఈ రాత్రికి భోజనాలు ఉన్నాయంట. వాట్ అన్ ఎక్సైటింగ్ థింగ్ కదండి. భోజనాలు అంటే ఎవరికి సంతోషం ఉండదండి, ఎవరికైనా సంతోషమే. కాబట్టి నేను మీ ఆ ఎక్సైట్మెంట్ని కూలగొట్టకుండా త్వరగా ముందుకు సాగి ప్రభువు నా నోట ఉంచిన మాట ఈ రాత్రి చెప్పాలని ఆశపడుతున్నాను. బిఫోర్ ఆ యెహెజ్కేలు 1 అధ్యాయాలలోనికి మనం వెళ్ళక ముందు ఈ కూటానికి నేను బయలుదేరుతూ ఉండగా కొన్ని ఆత్మ సంబంధమైన పోరాటాలు, సంఘములో కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తూ ఉంది ఈ దినాలలో. ఆ యొక్క ఒత్తిడిని నేను ఎదుర్కొంటూ వస్తూ ఉండగా నేను కొంతమంది ఆత్మీయ సోదరులను కలుస్తూ ఉండగా వాళ్ళకి కంప్లీట్గా నా స్మైల్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో కాపరులు ఒక్కొక్కసారి సంఘముతో ప్రయాణము చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడున్న దైవజనులందరికీ అది తెలుసు. ఇప్పుడు నేను సంఘమును ఏమి అనట్లేదు, సంఘమును లీడ్ చేయలేని అసమర్థుడను అని నేను కన్ఫెస్ చేయట్లేదు. నేనేమంటా ఉన్నానంటే, మనము పోరాడుతున్నది మనుష్యులతో కాదండి. వీ నో దట్ వెరీ వెల్. మనందరికీ ఆ విషయం బాగా తెలుసు. మనము పోరాడుతున్నది మనుష్యులతో, శరీరులతో కాదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. సో మనము పోరాడుతున్నది దురాత్మతో, ఆది కాలము నుండి సృష్టిని గలిబిలి చేయాలని చేస్తున్న ఒక శక్తితో మనం పోరాడుతూ ఉన్నాం. ద గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ శక్తికి ఇట్ సెల్ఫ్ knows that he lost the battle. ఆ యొక్క పోరాటం ఓడిపోయానని ఆ శక్తికి బాగా తెలిసినా వాడు మాత్రం హీస్ నెవర్ గివింగ్ అప్. ఆ పోరాటం వాడు ఆపటం లేదు. కాబట్టి మనము మరి ఎక్కువగా పోరాడి ఒక దినమున వాడు ఎక్కడ వేర్ హీ బిలాంగ్స్, that's where we are going to kick him. ఆడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తొక్కేదాకా మనం ఈ ప్రయత్నం ఆపేవాళ్ళమో కాదు. నమ్మితే స్తోత్రం చెబుదామండి. హీ బిలాంగ్స్ టు హెల్. వాడు నరక పాత్రుడు, వాడు నరకానికి వెళ్ళాలి. ఆడు బిలములో తొక్కబడే వరకు ఏ క్రైస్తవుడు కూడా ఈ పోరాటం ఆపడు. నేను అనుకున్న ప్రభువా, యేసురాజు గారు ఫోన్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పారు, అయ్యగారు మిమ్మల్ని కోరుకుంటున్నారు అయ్యగారు ఈ ఏరియాలో అన్నాడు. నేను అనుకున్నాను, యేసు దేవా నాయన కోరుకుంటున్నారంటే దేర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. మొత్తానికి గట్టిగా వాక్యం చెప్పాలి.
ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, నాకు కూడా ఎవరికైనా ఉంటుంది కదండి ఆ ఆశ, కోర పడిన చోటకి ఎవరమైనా వెళ్ళాలనుకుంటాం. కానీ ఉదయకాలం నుండి ఒక చిన్న సమస్య మా సహవాసంలో, మా సోదరుల యొక్క సంఘాలలో ఎదురవుతూ ఉంటే ఆ నిరాశ, ఆ నిస్పృహ చూస్తూ ఉంటే, ప్రభా ఎందుకు మేము ఇంత పోరాడుతూ ఉన్నాం, ఎందుకు ఈ ఆత్మలతో ఏ చిన్న ఉద్యోగం ఇస్తే నేను కూడా నెల నెల వచ్చే జీతంతో బతికితే బతికేవాడిని, సత్తే సచ్చేవాడిని, అందరూ కట్టుకుంటున్నట్టు ఈఎంఐలు కట్టుకునేవాడిని, లేకపోతే వస్తువులు అప్పులో కొనుక్కునేవాడిని. సేవ అనేసరికి ఇట్స్ 24/7 ఫైట్. నిద్రలో కూడా పోరాటమే సేవకుడికి, నిద్ర లేస్తే కూడా పోరాటమే. ఏంటి ప్రభా ఈ పోరాటం? ఒక ప్రక్కన చూస్తే ఈ రాత్రి నేను కనుక ఇవాళ స్పీడ్ బ్రేకర్స్ కనపడకుండా తోలుకుంటూ వచ్చేవాడిని మేము కారు. దేవుని మహాకృపను బట్టి ఒక రైలు గేటు తప్పించుకున్నామంటే ఇంకొక గేటు పడింది. ప్రతి రైలు గేటు కాడ స్తోత్రం నాయన, కానీ తొందరగా నడిపించు వస్తూ ఉంటే ఎట్టకేలకు ఈ సమయానికి ఇక్కడ చేరుకున్నాం. అవరోధాలు అపవాది వేస్తూ ఉండగా ఈ రాత్రి ఇక్కడ కావలి వాని స్వరము ఆయన మంద విందురుగాక. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు అంటా ఉన్నాడు, ఐ యామ్ అపాయింటింగ్ యూ టు ఇజ్రాయెల్ యాజ్ ఎ వాచ్మెన్. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను కాపరిగా, కావలివానిగా నియమిస్తా ఉన్నాను. ఈ యెహెజ్కేలు ఎవరు? ఈ యెహెజ్కేలు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, కావలివాని ఉద్యోగం. ఆయన పొజిషన్ ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథములో 1వ అధ్యాయంలోకి కనుక మనం వెళితే, వాళ్ళు కెబారు నదీ తీరమున వారు సెట్ డౌన్ అయి, ఇదిగో ఇలాగే ఒక క్యాంప్. ఇక్కడ ఒక కాలం ఉందా? ఈ కాలువే కదండి. ఈ కాలువనే ఒక నది వలె ఒకసారి మనం గనక ఊహించుకోగలిగితే, ఈ కెబారు నది ప్రక్కన ఇశ్రాయేలీలు చెరకొనబడిపోబడిన వారు వాళ్ళ పట్టణంలో లేరు, వాళ్ళ ఇంటిలో లేరు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా, ఈ రాత్రి కూడా వచ్చేటప్పుడు ఆ సోదరులు ఇంటికి వెళ్ళాను, ఇంకొక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, వెళ్తే ఎంత చక్కని హాస్పిటాలిటీయో కదండి. గనులకు లేదు ఈ భాగ్యం. హల్లెలూయా కదండి. ఐ డోంట్ నో, ఎవరికైనా ఇంకా ఎడ్యుకేటెడ్స్కో, పొలిటీషియన్స్కో ఎవరికైనా మర్యాదలు చేస్తే ప్రతిఫలాన్ని ఆపేక్షించి చేస్తారు. ఇక్కడ మాత్రం కింగ్డమ్ వాల్యూస్తో దేవుని రాజ్య సువార్థికులు, సువార్త చేయువారి పాదములు పర్వతముల మీద సుందరములు, వాట్ ఎవర్ మోటివేషన్ వాళ్ళ వెనకాల ఉందో, ఆ హాస్పిటాలిటీని చూసినప్పుడు నేను నిజముగా ఈ యొక్క మర్యాదలకు తగిన వాడను కాదు ప్రభువా, మంటి పురుగును అని నేను అనుకుంటా ఉంటాను. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎన్ని కంఫర్టబుల్, ఎంత సుఖ సౌఖ్యములు కలిగి హాస్పిటాలిటీ అంటే, మీరు ఆ మర్యాదలు, ఆతిథ్యాన్ని మీరు నాకు ఇచ్చినా, నాకు ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, ఈ కూటం చక్కగా ముగించుకుని ఆత్మకార్యం జరిగి ఈ కూటం వాళ్ళు ఏదైనా పెడితే తిని వెళ్ళి నా ఇంటిలో నా బెడ్ మీద పడుకుంటే నా కంఫర్ట్ లెవెలే వేరు. దేవునికి స్తోత్రం చెప్తామండి ఒకసారి. సో నేనేమంటా ఉంటానంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, ఈవెన్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్, నేను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాను, నా ఇంటికంటే సౌఖ్యమైన బెడ్రూమ్స్లో నేను ఉన్నాను, ఎక్స్పెన్సివ్ హోటల్స్లో స్టే చేశాను, కానీ నా బాత్రూంలో స్నానం చేసి నా మంచం మీద పడుకున్నప్పుడు దొరికినంత విశ్రాంతి వేరెక్కడ నాకు దొరకలేదు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తా ఉన్నానంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులు ఉన్న చోటు వారిది కాదు, నివసించుచున్న స్థలం ఎవరిదో తెలియదు, డేరాలు వేసుకున్నారు. వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళు తీయని బావులలో నీళ్లు తాగి, వాళ్ళు నాటని ద్రాక్ష తోటల యొక్క ఫలములు తిని సుఖ సౌఖ్యములతో రాజుల గుండెలలో భయము పుట్టించి, వీళ్ళ దేవుడు, వీళ్ళ మందసం, వీళ్ళ దేవాలయం వీళ్ళకి గర్వకారణంగా ఉండి ముందుకు సాగిపోతూ ఉండగా, విధేయులవుటను బట్టి, లోక ఆచారముల మీద మనసు పెట్టుకొనుటను బట్టి, అన్యులతో సాంగత్యం చేయుటను బట్టి, దేవాది దేవుని యొక్క ప్రసన్నతను, సన్నిధిని నిర్లక్ష్యాన్ని చేయుటను బట్టి దేవుడు అనుకున్నాడు, నా పిల్లలకు మరలా నేనెవరో చూపించాలి. ఒక మాట చెప్తా సోదరుడా, జాగ్రత్తగా ఆలకించు. దేవాది దేవుడు నీ ఇంటికి, నా ఇంటికి శోధన పంపించింది కోపంతో కాదు. నెక్స్ట్ ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో, నువ్వు ఎలా ఆయనను మర్చిపోయావో తిరిగి నీకు జ్ఞాపకం చేయాలంటే మరలా నిన్ను శోధనకు చెప్పక తప్పలేదు. ఆయన గోల్ ఏంటంటే, తిరిగి మరలా నీవు ఆయన ముఖ దర్శనము చేయాలి, ఆయన ముఖ కాంతిలోనికి రావాలి, ఆయన ప్రసన్నత నీ మీద ప్రకాశింపబడాలి, ముందెన్నడూ చూడని గొప్ప విజయాలు నువ్వు చూడాలి. అంటే నీకు కొంత ట్రైనింగ్ అవసరమని దేవుడి శోధనలోనికి మనలను పంపిస్తాడని నేను నా వ్యక్తిగత జీవితంలో రూఢిగా నమ్ముతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సౌఖ్యమైన జీవితం జీవించుచున్న మన పితరుల యొక్క స్థితిగతులు మారిపోయినాయి. దేవాది దేవుణ్ణి మర్చిపోయారు. నేను కూడా చెప్తా ఉంటానండి మా పిల్లలకి. ఇప్పుడు నా కుమారుడు నాతో పాటు వచ్చాడు, అమ్మగారు పని కట్టుకుని, అయ్యగారు ఫోన్ మాట్లాడుతుండగా అమ్మగారు తీసుకుని, అయ్యా బాబును మాత్రం తీసుకురా. నేను చెప్తా ఉంటాను మా అబ్బాయికి, ఇవాళ నాగాయలంక వస్తాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను ఈ మాట.
నేను నా కుమారుని వయసులో ఉన్నప్పుడు నా తండ్రి జాన్ అయ్య గారు నాగాయలంకల్లో బస్ దిగి పెదపాలెం వెళ్ళడానికి మేము ఉదయకాలం ఎప్పుడో మా ఊర్లో బయలుదేరితే పెదపాలమే వెళ్ళడానికి ఆ లాస్ట్ బస్ దాటిపోయింది. ఇక్కడ నుంచి పెదపాలెం వెళ్ళే బస్ దాటిపోయింది. రోడ్డు మీదకి వచ్చాం. నాగాయలంక బస్ స్టాండ్ ఎక్కడో మరి ఇంతవరకు అక్కడ ఒక చిన్న బస్ స్టాండ్ లాంటిది ఉంటే రోడ్డు మీదకి వస్తే పెదపాలెం వెళ్ళే ఆటో ఉంటే నాన్న నేను ఆ ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి బేతేలు కొట్టాలి కదా, ఇంకా కోటం అవ్వాల అంటే మొత్తానికి 2వ ప్రసంగమో 3వ ప్రసంగమో జరుగుతుంది. వెనకటి రోజులు దేవునికి స్తోత్రం చెబుతాం ఒకసారి. అప్పటికి వెళితే అప్పుడు నాన్న చూసి అక్కడ పాస్టర్ గారు జానయ్య గారు వచ్చారు ఆశీర్వాదం చెబుతారులే అంటున్నాడండి. అంత హోప్ఫుల్గా జరిగే ఇంతవరకు కోటాలు ఇటువంటి రష్ ఆ దినాల్లో ఉండేది కాదు. అంత ప్రయాణం చేసి ఆ సమ్మర్లో నాగాయలంక వచ్చాం. నేను వాళ్ళు చూస్తే మేము బయలుదేరాం అనుకున్న టయానికి బయలుదేరాం. అయినా నాన్ స్టాప్గా బయలుదేరి వస్తే 3.5 గంటల దరిదాపు పట్టింది. నేనేం చెప్తా ఉన్నానంటే ఆ దినాలలో ఆ సౌఖ్యములు ఆ యొక్క వనరులు లేని దినములలో కూడా మందసమును గట్టిగా పట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత దేవుని సన్నిధిని అనుభవించారో. ప్రతి ఆటో దొరకటం కూడా ఒక గొప్ప సాక్ష్యంగా చెప్పేవాళ్ళు. నాన్నగారి ఇంటికి వచ్చి ఆ బస్సు దాటిపోతే దేవుడు ఆటో సమకూర్చాడు అని. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఆ కష్టాలు తెలియని తరం ఇప్పుడు మన మధ్యలో నిలబడింది. వాళ్ళకి తెలియదు అప్పుడు ఏం జరిగిందో, తాత ఏం చేస్తే డాడీకి ఈ యొక్క జీవితం వచ్చిందో, డాడీ ఏం చేస్తే నాకు ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న అనుభవం వచ్చిందో పిల్లలకు తెలియదండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ మై సన్ డౌన్. నా కుమారుని కించపరిచే మాటలు కాదు. నేనేం మాట్లాడుతానంటే ఇశ్రాయేలీల తరం కూడా అలాగే తయారైపోయింది. ఎలా ఎర్ర సముద్రం దాటారో, ఎలా కొండలు కూల్చారో, ఎలా రాజుల గుండెలలో భయం పట్టారో, అరికాలు మీద నడుచుకుంటూ మైళ్ళు నడిచి తన ప్రఖ్యాతిని ప్రచురము చేశారో ఇప్పుడున్న తరానికి తెలవకపోయింది. వీళ్ళకి తెలిసిందల్లా లగ్జరీ ఒక్కటే. వీళ్ళకి తెలిసిందల్లా అరే మన ఇశ్రాయేలీల దేశంరా, మనమంటే ఆడికి భయంరా, మనమంటే ఈడికి భయంరా. అరే కూస్తే ఏదన్నా తప్పు చేస్తే మనకి సలోమోన్ రాజు కట్టిన మందిరం ఉందరా, అక్కడ పోదావరా, పశ్చాత్తాపడదావరా, ఆయన క్షమిస్తాడరా, మళ్ళీ మనం కింగులు మేరా. దే హ్యావ్ బికమ్ సో ఇగ్నోరెంట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని కంప్లీట్ గా డిస్వాల్యూ చేస్తూ మందిరములో అపవిత్రమైన కార్యాలు చేస్తూ విగ్రహారాధన వైపు తిరిగి అదొక ఫ్యాన్సీ భక్తి అయిపోయి దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధత అంటే ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో మర్చిపోయిన తరం ఒకటి వచ్చింది. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు నా బిడ్డలు నేను ఎట్లా వదిలేను. నమ్మితే స్తోత్రం చెప్దామండి ఒకసారి. ఐ విల్ నాట్ లీవ్ దెమ్ లైక్ దిస్. వీళ్ళకు కూడా నేను ఎవరినో తెలియజేస్తా. అందుకోసమే దేవాది దేవుడు ఒక ప్రణాళిక వేసుకుని మరలా ఏ రాజుల ఏ ఏరియాలో వీళ్ళంటే భయం పుట్టించాడో ఒకప్పుడు దేవుడు మరలా ఆయనే కార్యం చేసి వీళ్ళల్లో మరలా భయం తీసుకొచ్చాడు. ఆ రాజులకు అవకాశం ఇచ్చాడు. ఈ రాజు ఇప్పుడు మనవారిని, స్తోత్రం కలుగును గాక, ఎవరిని? మనవారిని తీసుకొని వెళ్ళి తన దేశంలో ఉన్న ఒక అవుట్స్కర్ట్లో, ఒక బయట ప్రదేశంలో, ఒక నది పక్కన ఖాళీ ప్రదేశంలో ఇక్కడ కూర్చోండిరా మీరని కూర్చోబెట్టాడు. నౌ దేర్ క్యాంపింగ్ ఎట్ కెబారు నది ప్రవాహమున. వాళ్ళు గుడారాలు వేసుకుని, డేరాలు వేసుకుని, ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, మంచాలు లేవు, వాళ్ళకి కావలసిన సౌఖ్యాలు లేవు, సుఖాలు లేవు, డేరాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. అనుకుంటున్నారు అరే ఎట్లయినా దేవుడు కృప చూపిస్తాడురా, హల్లెలూయా, ఎట్లయినా తిరిగి మరలా మనం యెరూషలేము వెళ్ళిపోతాం రా, వెళ్తాం మనం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాంరా అని. దేవుని బిడ్డలారా పశ్చాత్తాపము అనే మాటకు తావు ఇవ్వలేదట. అటువంటి సమయంలో యెహెజ్కేలు గారు ఉన్నారు అక్కడ. ఆ యెహెజ్కేలు గారు పాస్టర్ గారి యొక్క వంశక్రమంలో వచ్చినవాడు, లేవీయుల వంశక్రమంలో నుండి వచ్చినవాడు. ఈయన కూడా కలలు కన్నాడట. ఎప్పుడంటే ఏమంటే మా డాడీ అయిపోయిన తర్వాత నేనే పాస్టర్ని. దేవునికి స్తోత్రం చెప్దామండి. మా డాడీ అయిపోయిన తర్వాత నేనే పాస్టర్ని. నాకు అందరూ వందనాలు చెబుతారు, నాకు అందరూ వెళ్ళగానే కుర్చీ వేస్తారు. ఇప్పుడు పాస్టర్ గారి పిల్లల యొక్క ఎక్స్పెక్టేషన్స్. మొన్న ఒక ఆరాధనకి వెళ్తే నా కుమారుడు వీడు కొంచెం బాబు కొంచెం నలుగురిలో తిప్పుతున్నాను కాబట్టి కొంచెం సెన్స్ తెలుసు. నా కుమార్తెకు సిగ్గు బిడియం ఎక్కువ. విశ్వాసులు అందరూ వచ్చి అమ్మ తల్లి వందనాలు అన్నారంట. దీనికి ఏమి రెప్పలు నేను చెప్పాను, అమ్మ వందనాలు చెప్తే వందనాలు చెప్పవే అని. నేను ఏం చేశాను డాడీ, వాళ్ళు నాకు వందనాలు చెప్పడానికి అంటుంది. నేను అప్పుడు నా విశ్వాసులు హర్ట్ అయ్యారు. ఏంటి బాబు పాప వందనాలు చెప్తుంటే కనీసం వందనాలు అంటలేదంటే నేను అన్నానమ్మ దానికి సిగ్గు, దాన్ని వదిలేండి, దాని పక్షాన్ని అడుగుతున్నాను ఆయన క్షమించండి అమ్మా. ఎందుకంటే విశ్వాసులతో అన్నీ తిప్పలే మీకు ఒక దండం. నేను అంటాను నువ్వు ఒక తల్లి లాంటి దానివేగా. అరే అన్నయ్య మరమ్మా ఇక నుంచి ఎవరైనా వందనాలు చెప్తారా, వందనాలు అనరా తల్లి అంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. మళ్ళీ నా దగ్గరికి కేసు, ఏంటి బాబు అయ్యగారు వందనాలు చెప్తున్నారు, మీ అమ్మాయి వందనాలు చెప్పట్లేదు. నేను అన్నానమ్మ తెలియదు, నేర్పపోయారా? మీరు నేర్పపోతే ఇంకెవరు నేర్పుతారు?
ఆమె లుక్ యాటిట్యూడ్ ఎట్టుందో తెలుసా చెల్లి? మరి మేము నేర్పేటట్టయితే నువ్వెందుకురా నాయన అన్నట్టుగా కూడా చూశారు. నవ్వుతున్నారు మీరు అందరూ. ఈసారి పిలవద్దు యేసురాజు గారు, నువ్వు ఈయన ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అన్నాను మీరే సార్. దేవుని బిడ్డలారా, ఇదంతా శరీరంతో ఉన్నాం కదా, శరీర తలంపులు, శరీర మనస్సులు. ఇశ్రాయేలీల యొక్క పిల్లలు ప్రభావమును మర్చిపోబట్టి ఈ స్థితిగతులు వచ్చిన తర్వాత లేవీల వంశంలో నేను కూడా పరిచారకుని అవుతానని కలలు గనిన యెహెజ్కేలు కూడా ఈడవబడి చెరపట్టబడిన వారితో కలిసి కెబారు నదీ ప్రాంతంలోనికి వచ్చి కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒక చక్కని భార్య, స్తోత్రం చెప్పండి. ఆయనకు ఒక చక్కని భార్య. వీళ్ళందరూ కూర్చుని ఉంటుండగా దేవాది దేవుడు ఒక దినమున యెహెజ్కేలును చూశాడు. ఆయన డిజైర్, ఆయన హార్ట్ యొక్క హంగర్ని చూశాడు. నేను సర్వ్ చేయాలి, నా వంతు వస్తుంది, నేను కూడా యాజక సమూహంలో చేరాలి అనే ఆశ ఉంటే వాడుకుంటాడు. హల్లెలూయా. ఏముండాలరా చెల్లి? ఏముండాలమ్మా? ఆశ ఉంటే వాడుకుంటాడు. ఇందాక చక్కని గారెలు పెడుతుంటే పాట వినపడుతుంది, ఒక ఆశ ఉందయ్యా. చీపురు పట్టుకున్నావు ఎప్పుడన్నా గుళ్ళో? ఆశ ఉండవాళ్ళు అందరూ. మందిరం ఉడిచావా ఎప్పుడైనా? పరిచర్య చేసావా ఎప్పుడైనా? అమ్మా పరిచర్య చేసావా ఎప్పుడైనా? ఇంత మీటింగులు జరిగినాయే, అయ్యగారు పని చేయాలా కదా, వైట్ టీషర్ట్లు వేసుకుని అడవుడిగా తిరిగేస్తున్నారు. నేను అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు, అయ్యగారు నేను గ్రౌండ్ దగ్గర ఉన్నా, ఫోన్ ఇంటి దగ్గర ఉంది, కొంచెం అవసరం ఉంది, ఇక్కడికి వచ్చా. ఈ వైట్ టీషర్ట్లు వాళ్ళు అందరూ ఏమయ్యారు అయ్యగారి పని చేస్తుంటే? అప్పుడు నేను అంటాను, ఆశ ఉండడం కాదు పరిచర్య. నోబడీ హ్యాస్ టు నోటీస్ యూ. మనుషులు ఎవరు నిన్ను గుర్తించక్కర్లా. ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాలి. నేను అనుకుంటాను ఈ దినాలలో పరిచర్య చేయించడం అండి మన తరానికి, ఇక్కడ దైవజనులు అందరి తరాలకి మన పెద్దలు మనకు నేర్పించారు. అది ధన్యత, అది భాగ్యం, అది ఆశీర్వాదం అని. పాదాలు కడగటానికి, బ్యాగులు మోయటానికి అవసరమైతే పెద్ద అయ్యగారులు మా ఇంటికి వస్తే మా నాన్న అనేవాడు, అయ్యా అరే కొబ్బరి నూనె తీసుకెళ్ళి అయ్యగారి కాళ్ళను అక్కడ బతుకుతావరా, దీవెనరా అని చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి పరిచర్యకి ఈ దినాలలో ఎవ్వరూ ఆశ లేదండి. షో ఆఫ్ పరిచర్యలకైతే ముందుకు వస్తారు, స్టేజ్ మీద పరిచర్యకి అయితే ముందుకు వస్తారు. ఇఫ్ యు డోంట్ సర్వ్, ఆ కింద సర్వ్ చేయకుండా పైకి వచ్చే ఆలోచన పెట్టుకోబాక. హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడతాడు. కింద నుంచి పరిచర్య మొదలు పెట్టాలి. ఈ బాబు కూడా యెహెజ్కేలు గారి కాడ ఆశ అంట, సర్వ్ చేయాలి. నా వంతులో నేను కూడా లేవీయుల వంశంలో పుట్టాను, నాకు ఒక రోజు వస్తుంది, నేను మందసం దగ్గరికి వెళ్తాను, నేను దేవాది దేవునికి సర్వ్ చేస్తాను అనుకున్నాడు. కానీ దేవాలయము దగ్గరలో కూడా లేకుండా వేరే దేశంలోనికి పోయి నది ప్రక్కన కూర్చుని ఒక డేరాలో ఇప్పుడు నిట్టూర్పులు విడుస్తూ ఉన్న ఆ హృదయ లోతులలో ఉన్న ఆకలిని ఆకాశమందు ఆసీనుడైన దేవుడు చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు దర్శనం వస్తూ ఉంది. ఇప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ఆశ కలిగిన యెహెజ్కేలు మీదకి వచ్చింది. చెల్లి జాగ్రత్తగా, నీ రాత్రి త్వరగా ముగిస్తాను నేను. ఆయన మీదకు కనుదృష్టి వచ్చింది. ఇదిగో ఆకాశము తెరవబడటం. దేవుని మొదటి అధ్యాయం ఆఖరి వచనములు అంటాడు, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం, నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు వాని స్వరము నేను వింటిని. ఆ దర్శనం అంతా వివరించడానికి ఈ రాత్రి సమయం లేదు. గొప్ప దర్శనం. 4 ముఖములు, ఒక వాహనం, దానికి చక్రములు, అవన్నీ కన్నులు, అవంతా చూస్తానే ఉన్నాయి. దానికి పైగా సింహాసనం, ధవళవర్ణుడైన దేవుడు కూర్చుని ఉండుట. ఇప్పుడు పిలుస్తా ఉన్నాడు, నరపుత్రుడా నేను నిన్ను దర్శిస్తా ఉన్నాను. ఇది చూసినప్పుడు ఏం చేశాడంట ఆయన? సాగిలపడి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటా ఉన్నాడు, నరపుత్రుడా నీవు లేచి చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. జాగ్రత్తగా ఆలకించు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నీతో మాట్లాడాలా? నీ సేవ విషయం మాట్లాడాలా? నీ కుటుంబ విషయం మాట్లాడాలా? నీ బిడ్డ వివాహం, గర్భఫలం, ఉద్యోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ కుటుంబంలో ఉన్న ఏ సమస్య అయినా, ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్? దేవుని నుండి ఒక మాటను ఆశపడుతున్నావా? దేవుని వాక్యం అంటుంది రాత్రి, చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉంది. ఎట్లా నిలబడాలి? చక్కగా నిలువబడు. నీ ఇష్టం వచ్చినప్పుడు నిలవబడతాం, నీ కష్టం వచ్చినప్పుడు పారిపోవటం కాదు. నీవు దేవుని కొరకు బలమైన బాణముగా వడబడాలనుకుంటున్నావా? వాక్యం అంటుంది, నరపుత్రుడా చక్కగా నిలువబడుము. ఆ మొదటి అధ్యాయంలో చూసిన దర్శనాన్ని బట్టి చక్కగా నిలువబడుట తప్ప యెహెజ్కేలుకి వేరే ఆప్షన్ లేకపోయింది.
ఇప్పుడు అంటా ఉన్నాడు, నేను కంగారు పడతా ఉన్నా, నేను భయపడతా ఉండగా యెహోవా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. హల్లెలూయా. ఎవరు నిలబెట్టాలమ్మా? దేవుని ఆత్మ వచ్చి నిన్ను నిలబెడతది. ఇదంతా ఎప్పుడు జరుగుద్దంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఆశ ఉండాలి. ఏముండాలండి? ఆశ ఉండాలి. దేవుని పని చేయాలని ఆశ ఉండాలి. నేను దేవునికి సజీవ యాగముగా సమర్పించబడాలని. దేవుని దర్శనం వచ్చిన ఈ ఎహెజ్కేలు దేవుని బిడ్డలు అంటా ఉన్నాడు, అయ్యా నేను ఇక్కడున్నాను, నాతో మాట్లాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి యవ్వనస్తులు, ప్రియమైన దేవుని బిడ్డలు. కష్టం వస్తుంది. నిలవబడాల్సిన వాళ్ళు నిలవబడతలా. హల్లెలూయా. నిలవబడాల్సిన వాళ్ళు ఏం చేయట్లేదండి? నిలవబడతలా. జాగ్రత్తగా ఆలకించిన సాక్ష్యం నేను పోయిన సంవత్సరం చెప్పాను, నేను సాక్ష్యంలోనికి వెళ్ళను. కానీ ఒక మాట గుర్తొస్తుంది ఇప్పుడు, నిలవబడుట అనే మాట గురించి. నా భార్య, నా వెనక కూర్చున్న నా కుమారునికి తల్లి, ఆమె అమెరికన్, తెల్లామ, చనిపోయింది. ఆమె చనిపోయిన 10 నెలలకు ముందు మేము మంచి గృహాన్ని కట్టుకున్నాం. ఆ గృహంలో ఉన్నాం. కట్టుకొని సంవత్సరం తిరగకముందే నా భార్య చనిపోయింది. నేను సాక్ష్యంలోకి వెళ్ళట్లా, సందర్భంలో ఈ మాట నాకు అవసరమైంది చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆమె చనిపోయింది, తంతంతా ముగించాం, ఏడుస్తూ ఉన్నాం. మా బాధలు మాయ కాదు, మేం కాదు. వీడికి 1.5 సంవత్సరం, అప్పటికి వీళ్ళక్కకి 3 సంవత్సరాలు. ఈ పిల్లల్ని పెంచుకుంటా నేనుంటే పలకరించడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారో తెలుసమ్మా? క్రైస్తవులు నాకు భక్తి నేర్పి నా కోసం ప్రార్థన చేసి, మేబీ కొంతమంది వాళ్ళలో నా బాగోగులు చూసుకున్నారు మా అమ్మ సేవకెళ్తే. అటువంటి సీనియర్ విశ్వాసులు వచ్చి నాకు చెప్పిన సలహాలు ఏంటో తెలుసా అయ్యారు? అయ్యా అంత బాగానే ఉంది, కానీ కొన్ని నేను ఊరికే, మీ అంకుల్ వచ్చి చూశాడంట, మీ ఇల్లు కొన్ని గుమ్మాలు తిన్నగా లేవంటయ్యా, నువ్వు మార్చాలంట అందండి. నేను అంటాను, హౌ షేమ్, సిగ్గుపడాలి ఒక క్రైస్తవుడికి నువ్వు ఆ మాట అన్నందుకు, విన్నందుకు. నేను నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడము, నేను నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. కూస్తంత ఇబ్బంది వస్తే లోకం వైపు చూస్తావే. ఒక మారు మనసు లేనోడు వచ్చి నీకు గుమ్మమెట్ట పెట్టుకోవాలి చెప్పేటట్టయితే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు నీకు తెలియదు. If you know the one you are serving, you will never look for help from people. మనుషుల నుండి సహాయం కోరే దానివి కాదు, కోరే వాడివి కాదు. నేను అన్నాను, ఆంటీ ఏమనుకోబాకండి, ఎందుకంటే ఇక అయిందేదో చెప్పండి, అయింది, ఇక రాజీ పడేది లేదు, సావైనా సరే. హల్లెలూయా. ఇక రాజీ పడినాను. నేను అన్నాను, ఆంటీ గుమ్మం మారితేనే నా భార్యను బతికిచ్చే దేవుడైతే ఈ దేవుడు ఎందుకు? ఈ దేవుడు ఎందుకంటే అందరి దేవుడితో పాటు ఆ దేవుడికి దగ్గరికి పోతాగా. అయ్యా దేవుడే కానీ నువ్వు అమెరికా బాడా అంత ఇక్కడ చూపించబాక అనలేదు, కానీ అంది. ఎట్లా అందంటే, అయ్యా ఇది అమెరికా కాదుగా. దాని అర్థం ఏంటి తెలుసా? అది ఇందాక నేను చెప్పింది. నేను అన్నాను, అంటే అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, నోటి మాటతో ఇదంతా సృష్టించిన దేవుడు ఇక్కడ అక్కడ ఒక్కడే. హల్లెలూయా. కొట్టారా చప్పట్లు ఎవరన్నా? ఏంటి అంతేనా సిస్టర్? నేను మార్చలేదండి. నేను అన్నాను, ఒకవేళ దీనిని బట్టి చచ్చిపోవాల్సి వస్తే ఫర్ ద సేక్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్యం మహిమ కొరకు, నేను నా పిల్లలు కూడా లైన్లో నుంచున్నా చచ్చిపోతాం. దేవుడు వచ్చి చూపిస్తాడో ఆయన ఎవరో లేదో. నేను ఎందుకు చెప్తుంటే, మా నాన్నగారి దగ్గరికి ఈ సమస్య తీసుకెళ్ళి మా అన్నయ్యలు కూడా సేవకులే. వాళ్ళు అన్నారు, రే నీతో పాటు మేము కూడా నిలబెడతాం, దేవుడు చంపేస్తే అందరినీ చంపేస్తాడు. నాన్న సేవ మొదలుపెట్టిన 50 సంవత్సరాల హిస్టరీలో మనం ఎప్పుడు కూడా ఒక అన్యుడిని తీసుకొచ్చి మా ఇల్లు బాగుందో లేదో చూడయ్యా అని అడగల. మన దేవుణ్ణి అడిగాం, బయలుపరిచాడు, ఇల్లు కట్టుకున్నాం. హల్లెలూయా. ఎప్పుడు ఎవరిని అడగల. అన్యుడి దగ్గరికి వెళ్ళి నా చెయ్యి చూడమని అడగల. అన్యుడి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఎట్ట జరుగుతుందని అడగల. పాస్టర్ గారిని రోదన పెడతా, పాస్టర్ గారిని ఇబ్బంది పెడతా, అయ్యా నువ్వు ప్రార్థన చేయని చెబుతా, మళ్ళీ వెళ్ళి చెయ్యి చూపించుకోవాలా, మళ్ళీ వెళ్ళి ఇంకొక ఎంక్వైరీ అడగల. ఒక్కళ్ళనే అడిగాం ఎంక్వైరీ. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన అడిగాం. ఆయన అన్నాడు, నిబ్బరంగా ఉండు, నేను ఒక కార్యాన్ని చేస్తా ఉన్నా. హల్లెలూయా. ఇవాళ గనక నేను ఆ దినమును గుమ్మం మారిస్తే ఈ రాత్రి నేను నాగాయలంక వచ్చేవాడిని కాదు. చక్కగా నిలువబడము. I have a plan for you.
నీ కష్టాన్ని నేను నాట్యముగా మార్చి దీనిలో నీతో లోతుగా మాట్లాడి నీవు చూడని ఎరుగని ప్రాంతాలకు నేను తీసుకెళ్తా. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని లోకం వైపు చూసే రెల్లు కొరకు ఆయన ఎదురు చూడట్లేదు, గింజల కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఉంది ఇల్లు, అలాగే ఉన్నాయి గుమ్మాలు. నా కుటుంబాన్ని కట్టాడు, ఇప్పుడు అదే ఇంటి మీద 2nd and 3rd ఫ్లోర్ వేసాం గెస్ట్ రూమ్స్ కోసం. హల్లెలూయా. ఇప్పుడు అదే నోళ్ళు ఏమంటున్నాయి తెలుసా? బాబుని ఆశీర్వదించాడు అయ్యగారు దేవుడు. చూసావా, బాగుంటే ఒకటైలాగు, బాగోపోతే వీళ్ళు ఇష్టం. మరి ఆ రోజా అందుకే యెహెజ్కేలుకి ఫస్ట్ థింగ్ దేవుడు చెప్తుంది అంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, ఇటువంటి చూడొద్దు. లోకంలో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు వేసే సీజన్ ఈ సీజన్ కాదు. నాకేమో పాత పాటలు అంటే మీ అయ్యగారిలాగా బాగా ఇష్టం. హల్లెలూయా. మీరేమో నేను పాత పాట పాడినప్పుడల్లా ఇటు చూస్తున్నారు, ఈడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, మొన్న రిలీజ్ చేసిన పాటలు, ఈ పాట లేదుగా. లేదు, మరి ఇది మొన్న రిలీజ్ చేసిన పాట కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును. నులివెచ్చని స్థితి నీకుండునా, బయటకు వేయబడుదువేమో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆ శక్తితో రక్షణ నొందుమా, ఆ శక్తితో రక్షణ నొందుమా. ఓ సంఘమా, సారంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. ఏదో నీ చెయ్యి గడి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో ఒక మామగారు, నీ మామగారి గురించి నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతాను, ఎందుకంటే అట్లాంటి మామగారులు ప్రతి సంఘంలో ఉన్నారని నాకు తెలుసు. పద్దాక వస్తారు నా దగ్గరికి, అయ్యా గోడ నొప్పి తగ్గట్లా ప్రార్థన చేయండి. ఏ అయ్యగారికి కాన్ఫిడెన్స్ ఉండదు, పద్దాక ప్రార్థన చేసినా ఏమో తగ్గట్లేదు ప్రభు, తప్పు నాలో ఉందా, ఆలో ఉందా, ఇదేం గోడ నొప్పి నాయన. ఒక్కోసారి ఆ గోడ మీద చెయ్యేసి నొక్కేస్తూ ఉంటారు, సైతానం పో, సైతానం పో. ఏ నొప్పి అమ్మా? నేను అన్నాను ఒకరోజు, చూస్తా ఉన్నాను, ఎప్పుడు హల్లెలూయా చెప్పినాం నిద్రపోతానే ఉంటుంది. ఎప్పుడు స్తోత్రం చెప్పమన్నా మా నాన్న చెప్పి వెళ్ళాడు, అమ్మా నిద్ర లేగమ్మా, ఏసై వచ్చిన నువ్వు నిద్రపోయేటట్టు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చింది తిప్పలు. నేను కూడా అదే మాట, అమ్మా నిద్ర లేగమ్మా, హల్లెలూయా చెప్పదు. పద్దాక గోడ మీద చేయబట్టుకుని వస్తుంది. నేను అన్నాను, ఈసారి హల్లెలూయా చెప్పినప్పుడు చెప్పు, తగ్గుద్ది గోడ నొప్పి. చెయ్యి సాపితే వార్మప్ అయ్యి కొంచెం మజిల్స్ కదులుతాయి. మా అమ్మ చేయత్వంటే, నువ్వు చెప్పే భాష నాకేం అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా, దిద్దుబాటు నీకేమైపోతుంది తెలుసా, అసహ్యం. నువ్వు ఎంతవరకు ఏంటంటే అబ్బరకా దబ్బరా బత్తి అలవాటు చేసేసారు కొంతమంది జనాలు. ఇట్టా అని తీసేసేయాలి, కానీ ఒప్పుకోటక మాత్రం. కొంతమందికి చెయ్యి వేసి ప్రార్థన చేసి స్వస్థత వస్తుంది, కొంతమంది దోషం ఒప్పుకునేదాకా స్వస్థత రాదు. ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఆ మిరకల్స్ అనేవి ఉన్నాయి, నేను లేవనట్లా. నేను అంటాను, నువ్వు 50 ఏళ్ళ నుండి భక్తి చేస్తా, ఇంకా మెరకల్ కోసం ఆశపడితే అట్టా? నువ్వు మెరకల్స్ చేయాల్సిందని ఉండి, నువ్వు అద్భుతాలు చేయాల్సిందని ఉండి, నువ్వు క్రియేట్ చేయాలి, ఇంకా నువ్వు చూస్తానే ఉంటే ఎవరో ఏదో చేస్తారని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, గోడ నొప్పి ఉన్న వాళ్ళందరూ, మీ అందరికీ ఉన్నాయా? హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్పు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కగా నిలువబడి భక్తి చేస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తే ఆత్మ సంబంధమైన నేత్రములతో చూడడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అందుకే అంటున్నాడు, ఫస్ట్ థింగ్ రాబాయ్ యెహెజ్కేలా, నీవు భక్తిలో స్టెబిలిటీ నేర్చుకోవాలి, స్థిరత్వం నేర్చుకోవాలి. మనందరికీ దినాలలో మరి ఎక్కువ స్థిరత్వం అవసరం. ఎందుకంటే మనందరం స్థిరంగా ఉన్నామో లేదో తేల్చుకునే సీజన్ మన మధ్యలో ఉంది, ఇక్కడే తిరుగుతూ ఉంది. ఎప్పుడు నాగాయలంకలో పాపపై నీ ముందుగా పరీక్ష వస్తుందో నీకు నాకు తెలియదు.
నేను నిన్ను పంపించుచున్న జనులు సిగ్గుమాలిన వారు, తిరుగుబాటుదారులు. నేను నిన్ను పిలుస్తున్న పిలుపు శుభప్రదమైనది కాదు, సుఖప్రదమైనది అంతకంటే కాదు. కాబట్టి నీవు స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి నీకు ఒక విషయం చెప్తారా అని 3వ అధ్యాయంలో దేవాది దేవుడైనటువంటి తన స్వహస్తాలతోనే గ్రంథమును భక్షించమని యెహెజ్కేలుకు తినిపిస్తాడంట. హల్లెలూయా. ఏం తినిపించాడు? గ్రంథము వాక్యము తినిపించాడు. బేసిక్స్ మనం మర్చిపోయి బాగానే ఉన్నాం అనుకున్నారు ఇశ్రాయేలీలు. ఒక దినం అంట నేను బైబిల్ కాలేజీలో ఒక సీనియర్ టీచర్ నాకు చెప్పాడు. అది బైబిల్ ఎక్కడుందని చూసాను, లేదు, కానీ దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు అంటే యెహెజ్కేలు ఇలాగే కూర్చుని ఉన్నారు కదండి, రాత్రైనా పగలైనా ఇక వాళ్ళకి ఏర్పాటు చేసిన స్థలంలో రెఫ్యూజీ క్యాంప్ అంటే మనం చెరపట్టబడి వచ్చాం కదా, మనకెవరు ఇళ్ళు ఇవ్వలేదు. అరే ఇక్కడ అందరూ ఉండండి అని ఒక చోటును వదిలేసేసారు మన ఖాళీ స్థలంలో. డేరాలు వేసుకుని అక్కడ కూర్చుని ఉంటే యెహెజ్కేలు అన్నాడంటే వెళ్ళేది కదా. ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఆయన మా అబ్బాయి అని, కాబట్టి ఈ అబ్బాయి ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, బాబాయ్ రాత్రి కళ వచ్చిందే బాబాయ్ నాకు అన్నాడంట. బాబాయ్కి బాగా ఎక్స్పీరియన్స్ కదా. యెహెజ్కేలు ఏమో చిన్నోడు వయసులో, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి అండి, పెద్దోళ్ళు ముసలం ముతక అందరూ అన్నారంట, ఇట్లాంటి కళ్ళమేమి నేను చూడలేదురా యెహెజ్కేలా. సరే చెప్తున్నా కదా, చెప్తా ఉంటే ఇప్పుడు ఏమంటావురా యెహెజ్కేలు నువ్వు, మేము తిరుగుబాటు చేసేవాళ్ళమేనో, మేము సిగ్గుమాలిన వాళ్ళమేనో, మేము లోబడిన వాళ్ళమే, అదేనా నువ్వు చెప్పేది అంటారా అనరా? యెహెజ్కేలు కాన్ఫిడెన్స్ని కూనీ చేసుకుంటూ వచ్చారంటే ఏ మాట కూడా వినలేదంట. అందుకే ముందే ప్రభు చెప్పాడు, నువ్వు చెప్తావు, వాళ్ళు వినరు, వినినా వినకపోయినా నువ్వు మాత్రం చెప్పక తప్పదు. అందువలన యెహెజ్కేలు లోపల ఆత్మ సంబంధమైన బలం అవసరమని దేవాది దేవుడు తన స్వహస్తాలతో గ్రంథాన్ని భక్షించమని ఆయనకు ఫీడ్ చేయటం మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు ఈ పేపర్ చింపి నేను మీకు ఇచ్చి తల ఒకటి తినేయండి అమ్మంటే ఎంత ఆక్వర్డ్గా వియర్డ్గా ఉంటుందో కదండి. కానీ యెహెజ్కేలు కూడా అలాగే ఫీల్ అయ్యాడంట. నేను ఈ గ్రంథం తినటం ఏంటండి, పెడితే ఏం పెట్టు, ఈ రాత్రి అయ్యగారు సిద్ధపరిచింది ఏదన్నా పెట్టు, ఈ గ్రంథం తినటం ఏంటండి. దేవాది దేవుని మాటకు లోబడిన యెహెజ్కేలు హీ ఓపెన్ హిజ్ మౌత్. స్తోత్రం చెప్పండి అండి. నోరు ఏం చేశాడంటమ్మా, తెరచాడంట. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. స్తోత్రం కలుగును గాక. ఆయన నోరు తెరిచినప్పుడు దేవుడు తన స్వహస్తాలతో ఈ గ్రంథాన్ని ఆయన నోట్లో పెట్టడం మొదలు పెట్టినప్పుడు ద టేస్ట్ ఆఫ్ దట్ బుక్, ఆ గ్రంథము యొక్క రుచి ఎట్లా ఉందంటండి, తేనె వలె మధురముగా అనిపించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధురమైన వాక్య పఠనం, ఈ మధురమైన గ్రంథములో ఉన్న శ్రేష్టత, పటిష్టత, బలాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి గొప్ప ప్రవక్తగా యెహెజ్కేలు ఎంచబడ్డాడు. భయంకరమైన స్థితిగతులలో కూడా తనకిచ్చిన ప్రతి ప్రవచనాన్ని బోల్డ్గా ప్రవచింపగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా కుటుంబాలలో వేద గ్రంథమునకు ప్రాధాన్యతనివ్వాలి. మీ ఏరియాలో కరువు పనులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదండి. మరి ఈ కరువు పనికి ఉన్న మతలబ్ ఏంటని నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళనేమో ఆ ఏరియా దగ్గర కాలువలు బాగు చేయించమని పంపిస్తారు, ఆ ఏరియా వాళ్ళనేమో ఈ ఏరియా దగ్గర. నేను అంటాను, ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో బాగు చేసుకుంటే బాగుంటుంది కదా. కాదు, వీళ్ళు డిప్పలు పట్టుకుని ఇటోళ్ళు అటు తిరిగేసరికి దేవుని వల్ల టైం అయిపోతుంది. ఏం చేశారమంటే, మా విశ్వాసులే మళ్ళీ మేమందరం పరలోకానికి వెళ్తాం. ఏమి లేదు అయ్యగారు, ఇట్ట అంటాం, సూపర్వైజర్ వస్తాడు, కొలతలు వేస్తాడు, ఆయన మన మనిషే అయ్యగారు. దేవుడు మన మనిషిని పెట్టాడు అయ్యగారు. నువ్వు అబద్ధికురాలివి, దేవుడు కూడా. అమ్మా, యథార్థత ఉందా నీలో? నువ్వు వెళ్ళి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? కరువు పని దగ్గర నమ్మకత్వం లేదని నువ్వు వెళ్ళి మళ్ళీ ఏం స్వతంత్రించుకుంటావు అంట? నువ్వు కొద్దిలో నమ్మకముగా ఉన్న వానిని అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, వస్తారండి. నేను అన్నాను ఒకరోజు, అమ్మా బైబిల్ చదువుతారా అన్నా.
అని మరి అని ఈ వారం బైబిల్ చదవలేకపోయానని. పొద్దున్నే కదన్నయ్య ఏ పని, ఇప్పుడు చెప్పిన పని ఏ పని? కరువు పని. నేను అన్నాను కరువు పని అన్నా మానే, ఈ దెయ్యమా వాక్యం మాత్రం బతకలేవు. కరువు పని మానేసి నీకు డబ్బులు లేకపోతే నా దేవుడు ఆ కాకోలములతో నేను పెట్టి పోషించగలడో లేడు నువ్వు టెస్ట్ చేయొద్దు కానీ. ఓ కమ్ అండ్ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. రుచి చూచి తెలుసుకో యెహోవా ఉత్తముడని. టెస్ట్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ దట్ హీ కెన్ ప్రొవైడ్. ఒకసారి నువ్వు చేసి చూడు ఆయన ప్రొవైడ్ చేస్తాడో లేడు. కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయవాక. ఎందుకు తెలుసా? నీవు అశ్రద్ధ చేస్తే నష్టపోయేది ఎవరు? నష్టపోయే దేవుడా? నష్టపోయే దేవుడా? వాక్యం చదువు. ఎన్ని అధ్యాయాలు చదువుతావు రోజు నువ్వు? ఈ ఫండమెంటల్స్ అన్ని నేను వెళ్ళిన చోటలో ఎందుకు చెప్తున్నాను తెలుసండి? అంత్య దినములలో నువ్వు ఉన్నావు, వాక్యము కొదవ అయిపోతా ఉంది. ఎప్పుడు ఏ పాస్టర్ గారు ఏం జరుగుద్దో మనకు తెలీదు. ఇవాళ ఒక ఫోన్ కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి, అయ్యా నువ్వు దూరం ప్రయాణం అయ్యి వెళ్తున్నావు అంటే జాగ్రత్త అంటుంది. నాకు అనిపిస్తుంది నాయనో నేను అసలే పిరుకోండి, నువ్వు అసలు ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు నాకు. జాగ్రత్త అయ్యా నా కారు దోలే. తమ్ముడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, అయ్యా ఆమె బాధ ఏంటో తెలుసా? నాతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడు. నా మీద కాతి జాగ్రత్త, ఆడి మీద ఇంకూతి ఎక్కువ జాగ్రత్త. నేనన్నా ఆమెను అక్క అంట, శిరోమణి అక్క, నీ కొడుకు నేను ఇద్దరం కలిగి ఈడబడ్డాము ఒక సువార్త చెప్పినందుకు మనందరం పరలోకంలో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జడియము బెదరము మా యేసు మాతో ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దామండి ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉండగా వాక్యం కొదవైపోతా ఉంది. డు నాట్ బి వరీడ్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చింతపడకుడే. గెట్ ఎక్సైటెడ్, సంతోషించుడి. నీ డే దగ్గరకు వస్తుంది. నీ రాజును చూసే టైం నీకు దగ్గరకు వస్తుంది. నీవు నీ సింహాసనం మీద కూర్చున్న దేవుని ఎదుట నిలువబడి మహోన్నతమైన ఆరాధనలో ఎవరు పాడని ఒక నూతన గీతం పాడే టైం దగ్గరకు వస్తుంది. సో బీ ఎక్సైటెడ్. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు గెట్ రెడీ, సంతోషించి ఆనందించుడి. ప్రభునందు మీ ఫలము అధికమో కాబోతా ఉంది. ఇది జరగాలి, ఈ మెట్టు నీకు రావాలంటే హెస్గేలు వలె నీవు వాక్యము ఏం చేయాలి చెప్పండి అందరూ? బైబిల్ పట్టుకో. ఈ సువార్త కూడికలు ఒక నిబంధన చేయి. స్తోత్రం 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 స్తోత్రం. పట్టుకో బైబిల్ పట్టుకో. సైతాన్ వదులు. బైబిల్ పైకి పట్టుకో. ప్రభువా చెప్పు నాతో పాటు, ప్రభువా పరిశుద్ధ గ్రంథము చదువుటకు సహాయం ఇవ్వయో. కేకవై సహాయం ఇవ్వయో. గ్రంథం చదవలేదనుకో, వాక్యం చదవలేదనుకో, శ్రమ వచ్చినప్పుడు నిలబడలేవు. కింద పెట్టి బైబిల్. శ్రమ వచ్చినప్పుడు నిలబడలేవు, పరీక్ష వచ్చినప్పుడు ఎదుర్కొనలేవు. ఎందుకు ఈ సమస్య వచ్చిందో నీకు అర్థం కాదు. నీవు ఎప్పుడైతే వాక్యముతో కనెక్ట్ అయి ఉంటావో, ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని పఠనము చేసి ధ్యానము చేసి ఆ యొక్క మాట ఎత్తి ప్రార్థన చేసి నీ పెదవులు ఆ మాటను ఒప్పుకుంటాయో, ఇదే పెదవులు రేపొద్దున అధికారుల ముందు ఏం మాట్లాడాలో కూడా నేర్పించే వాక్యం ఇది. స్వస్థతనిస్తుంది, నెమ్మదినిస్తుంది, క్షేమమునిస్తుంది. వాక్యం నీకు నాకు అవసరం. అందుకే యెహెజ్కేలుకు రాబోతున్న సమస్య ఎదుర్కోవాలి అంటే ఏం అవసరమో నా తండ్రికి తెలిసి, తండ్రి నేరుగా ఏం ఫీడ్ చేసేట తల్లి? దైవ గ్రంథమును భక్షించునైనా తినరా, ఇది నీకు అవసరం. స్లోలీ బట్ షోర్లీ ఒక్కొక్క స్టెప్ యెహెజ్కేలు పైకి ఎక్కుతూ ఉన్నాడండి. ఇప్పుడు చెప్తా ఉన్నాడు 3వ అధ్యాయంలో ఆ 17వ వచనంలో, యెహెజ్కేలా నేను నిన్ను ఎలా నియమించాను? ఇశ్రాయేలీయులకు కావలిగా నియమించాను. యెహెజ్కేలా, దిస్ ఈజ్ యువర్ జాబ్. నీకు ఇవ్వబడిన ఉద్యోగం ఇది. కావలి కదండి, కావలి. చాలా రకాలైన కావలి వారు మనం చూస్తూ ఉంటాం. ఏన్షియంట్ డేస్లో, పురాతనమైన దినములలో ఉన్న కావలి ఎలా ఉండేదంటేనంటండి, ప్రతి పట్టణానికి ప్రాకారం ఉండేదట. ప్రతి పట్టణానికి ఏముండేదండి? ప్రాకారం, ప్రహరీ గోడ అనుకోండి మన భాషలో, అంతేనా? ప్రహరీ గోడేనా? ప్రాకారం ఉండేదట. ఆ ప్రాకారం అంటండి కొన్ని పెద్ద పట్టణాలకి ఎడ్ల బండులు 2 క్రిస్ క్రాస్ అయ్యి తప్పించుకొని ఓవర్టేక్ అయిపోయి వెళ్ళిపోగలిగినంత వెడల్పు ఆ ప్రాకారం కట్టేవారంట. చూసుకోండి, ఇప్పుడు 9 అంగుళాలతో సిమెంట్ రాయి ప్రహరీ గోడ కట్టి దాని అప్పు తీర్తానికి మన బతుకంతా సరిపోతుంది. ఆ దినములలో 2 ఎడ్ల బండ్లు తప్పుకునేటంత వెడల్పు, దరిదాపు ఈ స్టేజ్కి 2 అంతల వెడల్పు ఏమో, మేబీ ఇంకొంచెం ఈ స్టేజీ కంటే 4-5 అడుగులు ఎక్కువ ఉంటే 2 ఎడ్ల బండ్లు తప్పుకోవచ్చు. అంతటి గోడ ఆ పట్టణము చుట్టూ కూడా
ఉండేదటండి. స్తోత్రం చెప్పండి అండి ఒకసారి. ఎందుకంటే ఆ దినాలలో టెక్నాలజీ లేదు కదా, ఎవరి పట్టణాన్ని వాళ్ళే జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పండి, కాపాడుకోవాలి. శత్రు భయం ఎక్కువ, సరిహద్దుల భయం ఎక్కువ, అన్యరాజుల భయం ఎక్కువ. రాజ్య స్థాపన చేయించుకోవటానికి ఆ రాజు ఎక్కడ బలహీనమైన పట్టణం ఉంటుందా దాన్ని జయించుకొద్దామనే తపనతో ఆ దినాల్లో ఉండుటను బట్టి ప్రతి పట్టణం ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ దే హ్యాడ్, ఎక్కడైతే వాళ్ళ మనీ పెట్టేవాళ్ళు అంటే ఆ ప్రాకారం మీదే ఆ మనీ పెట్టేవాళ్ళు, డబ్బు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు అంట. ప్రాకారం జాగ్రత్తగా ఉంటే పట్టణం ఎట్లా ఉంటుందమ్మా అమ్మా, జాగ్రత్తగా ఉంటుంది. పట్టణము చుట్టూ నాగాయలంక చుట్టూ ఎంత పెద్ద గోడ ఉండేదటండి. ఈ గోడ మీద కావలివారు ఇన్నిన్ని అడుగులకి ఇంతమంది కావలివారు అని కావలివారు కాస్తూ నడుస్తూ ఉండేవారట. నా వాక్యం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ కావలివాని చేతిలో ఒక విల్లు, ఒక ఆయుధం తప్పకుండా ఉండేదటండి. ఎందుకంటే అపవాది శత్రువు ఒకవేళ అన్అనౌన్స్డ్గా చెప్పా పెట్టకుండా వచ్చి అటాక్ చేస్తే అతనిని ఎదుర్కోవటానికి మన చేతిలో ఏముండాలి, ఆయుధం ఉండాలి, ఖడ్గం ఉండాలి. ఈ ఖడ్గమే ఇందాక హెజ్కేలుకు దేవుడు ఫీడ్ చేసిన ఖడ్గము. ఈ వాక్యమనే ఏంటది, ఖడ్గము. ఆ ఖడ్గము చేత పట్టుకుని నడుస్తూ ఉండగా వారికి ఎక్కడో ఒక చోట వాళ్ళ డ్రెస్కో వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్కో ఎక్కడో చోట చిన్నదో పెద్దదో ఒక బూర ఏలాడదీస్తూ ఉండేదట. ఈ బూర వేసుకునే నడుస్తూ ఉండేవారట. ఏదైనా అలర్ట్ వచ్చి వీడు ఎదుర్కోలేని పరిస్థితి గనక దూరాన కనబడుతున్నట్లయితే ఖడ్గానికి బదులుగా బూర వాడేవాడట. ఆ బూర బయటికి లాగి వెంటనే బాకానాదము చేసేవాడట. చెప్పేవాడట తన పట్టణానికి, అరే పరిస్థితి నేను ఎదుర్కొనే దానికంటే బలమైనది మన పట్టణం మీదకి వస్తా ఉంది. సో ఐ నీడ్ ఎవ్రీబడి, ఇప్పుడు అందరం కలిసి పనిచేయాలి అనే సిగ్నల్. ఆ బాక ఊదే శబ్దములు రకరకాలుగా ఉండేవట. ఒక రకమైతే ఇలాగ సిద్ధపడాలి, ఇంకొక రకంగా ఊదితే అలాగ సిద్ధపడాలి. ఇంత ట్రైనింగ్తో కావలి వారిని పెట్టారట. నాకు ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆ ఊళ్ళో డాక్టర్ ఉంటాడుగా, చెప్పండి అమ్మా, ఉంటాడా? ఆ ఊళ్ళో డాక్టర్ ఉంటాడు, కొట్లు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, వ్యాపారస్తులు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. ఏమైనా గొడవలు జరిగితే పంచాయతీ పెట్టడానికి పెద్ద మనుషులు ఉంటారు. ఇట్లాగే మన ఊళ్ళోగానే ఇక్కడ ఏ సరంజామా అయితే జరుగుతుందో ఆ ఊళ్ళో కూడా ఆ దినాలలో ఆ స్థితికి తగ్గట్టుగా ఆ సరంజామా అంతా జరిగేది. జాగ్రత్తగా ఆలకించండి. వీళ్ళందరి పార్ట్ ఇంపార్టెంట్ అయినప్పటికీ ఈ కావలివాడు గనక తన చేయాల్సిన పని తన చేయకపోతే ఆ డాక్టర్ వల్ల ఉపయోగం లేదు, ఆ వ్యాపారస్తుని వల్ల ఉపయోగం లేదు, ఆ తలాంతు వల్ల ఉపయోగం లేదు, అది ఏ గొప్పోడైతే ఆ గొప్పోడు వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కావలివాడు అలర్ట్గా లేకుండా పనిచేస్తున్నాడో ఆ పట్టణం అంతా కూడా పట్టబడుతుంది. అప్పుడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా మొత్తం మళ్ళీ నువ్వు బానిసత్వంలోనికి వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఈ పట్టణం యొక్క శ్రేష్టత, క్షేమం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? కావలివాని చేతులు. మళ్ళీ చెప్పండి, ఎవరి చేతులు ఉంది చెప్పండమ్మా? కావలివాని చేతులు ఉంది. అందుకే హెజ్కేలుకు దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఏంటో తెలుసా? యు ఆర్ ద వాచ్మెన్. నేను నీకు ది టఫెస్ట్ జాబ్ ఇస్తా ఉన్నా. నీకు ఇస్తున్న జాబ్ ఏంటో తెలుసా? నీవు ఎవరు? కావలివాడు. ఇంకో మాట చెప్తానండి. నాకు మా ఏరియాలో మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి. నేను వాకింగ్కి వెళ్ళే ఏరియాలో అటు కూడా మామిడి చెట్లు ఉంటాయి. వాస్తవంగా చెప్పనా, నేను వాకింగ్కి వెళితే 2 జేబులు నిండా 4 కాయలు కోసుకొచ్చుకోవచ్చు. ఏ ఐటెంగా రసం కావాలా ఉంటుంది. చిన్న రసమా, పెద్ద రసమా, తోతాపూర, నువ్వు చెప్పు, ఆ కాయలు అక్కడ ఉంటాయి. ఏనాడు దొంగతనంగా ఒక్క మామిడికాయ కూడా కోసుకురాలేదండి మా నాన్నగారు. మాకు అది నేర్పలేదు. దేవుని స్తోత్రం. మా నాన్న దేవుడు దీవించి, హల్లెలూయా. నిజంగా కోసుకురాలేదండి. నేను వాకింగ్కి వెళ్తా ఉన్నప్పుడు చూస్తా, ఈ క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత యూజువల్లీ నాకు ఈ స్పిరిట్ వస్తే ఏంటంటే, పండగ బాగా తినేసాం ఒళ్ళు తగ్గాలి అని అప్పుడు మొదలు పెడతాను వాకింగ్. ఆ టైంలో మామిడికాయ చెట్లు పూస్తూ ఉంటాయి. అమేజింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది దాని దగ్గర నుంచి. వేప చెట్లు పూస్తూ ఉంటాయి. పూత పూసినప్పుడు, పింద వేసినప్పుడు, అది పరిపక్వత చెందుతున్నప్పుడు ఆ తోట ఓనర్లు ఎవ్వరూ కావలి వారిని పెట్టరు. మా ఏరియాలో పెట్టరండి. ఎందుకు తెలుసా? పూత ఎవడో కొయ్యడు, పింద ఎవడో కొయ్యడు. కానీ ఒక టైం వస్తుంది, ఏంటో తెలుసా? హార్వెస్ట్ టైం వస్తుంది, కోతకాలం వస్తుంది. ఇప్పుడు అదే సీజన్. నేను వాకింగ్కి వెళ్తే అక్కడ ఒక వంతెన ఉంది.
అక్కడ కూర్చుంటా కూసేపు నేను. ఆ వంతెన పక్కనే ఒక తోట, దానికి ఒక గేటు. ఆ గేట్ కాడు నన్ను చూసినప్పుడు ఆ కొత్త కావలివాడు అనుకున్నాడు, ఏంటి ఇక్కడ అన్నాడండి. నేను అన్నాను, అంకుల్ నీ మామిడికాయల కోసం నేను రాలా, నా ఒళ్ళు కరగొట్టు కోసం నేను ఇక్కడికి వచ్చా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంకుల్ నువ్వు డోంట్ వర్రీ, యువర్ మామిడికాయలు ఆర్ సేఫ్ సైడ్, నీ మామిడికాయలు సేఫ్ సైడ్లో ఉన్నాయి, నేను నీ మామిడికాయలు అంటుకోను. ఆయన భయం ఏంటో తెలుసా, నా మామిడికాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్లో మా ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది, వాటికి సప్లై తగ్గింది కాబట్టి. కూస్తంత ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ లేండి అది, హల్లెలూయా. సప్లై తగ్గింది కాబట్టి ఏమైంది ఇప్పుడు చెప్పండి, డిమాండ్ ఎక్కువ ఉంది వాటికి. అందువలన చాలా జాగ్రత్తగా కాసుకుంటున్నారు. ప్రతి కాయ చాలా ఇప్పుడు ఏంటంట వాల్యుబుల్ అంట, కాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కావలి వానికి ఎంత శ్రమ మీకు తెలుసా. అందరూ లేవకముందే వాడు వచ్చి ఆ గట్టి దగ్గర కూర్చోవాలి. వాడు శ్రమ పడుతూ సాక్రిఫైస్ చేస్తూ తన జీవితాన్ని, తన నిద్రను, ఎందుకు తెలుసా, సమ్మర్ టైంలో నిద్ర అంటూ పట్టేది ఎప్పుడు తెలుసా తెల్లవారుజాముని. రాత్రంతా ఒక్కపోతతో ఇసురుకుంటూ ఉండగా ఆ మేఘాలు అట్టి కదిలినప్పుడు కొంచెం చల్లబడుతుంది. అట్ ద ఎర్లీ మార్నింగ్ చల్లబడుద్ది, మనందరికి అప్పుడు బాగా నిద్ర పడుతుంది. కానీ కావలి కాసేవాడు ఈ సీజన్లో నిద్రపోవటానికి వీలు లేదు. వాడు నిద్రపోతే, ఆ తోట మాలి గనక నిద్రపోతే, ఆ హార్వెస్ట్ గనక పడితే సంవత్సరం అంతా వాడు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఉండదు. నేనంటా ఉన్నాను, ద జాబ్ నౌ, ఇప్పుడు ఈ ఎహెజ్కేలుకు ఇవ్వబడిన ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం అంటే, ఏ ఉద్యోగం అండి, సాక్రిఫైస్తో కూడిన త్యాగపూరితమైన ఉద్యోగం. కష్టించి పని చేయాలి, నిద్ర కోల్పోవాలి, సుఖం కోల్పోవాలి, ఏసీ రూమ్ను కోల్పోవాలి, పరిగెత్తుకుని నీకు నియమింపబడిన చోటుకి నీవు రావాలి, నడిచి పహార గాయాలి. మా ఇంటి పక్కన ఒక కంపెనీ ఉంది, ఫ్యాక్టరీ. మన మధ్య మీరందరు న్యూస్లో 2 years 4 years అయినట్టుంది, 3 years అయినట్టుంది. ఆ ఫ్యాక్టరీ కాలిపోయినప్పుడు, కాలిపోక ముందు దానికి 2 గేట్లు ఉండేవి. ఆ గేట్ దగ్గర నుండి ఇక్కడ నుండి అక్కడికొకటి నడిస్తే, అక్కడ నుండి ఇక్కడికొకటి నడిచేవాడు. ఏంటో తెలుసా, ఈడు వెళ్తా వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాడట, వాడు వెళ్తా ఈ లాఠీని ఆ లాఠీకేసి కొట్టేవాడంట. సో దట్ వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు నిద్ర లేపుకుంటూ ఉండేవారట. ఎందుకో తెలుసా, ఒకవేళ వాళ్ళు కనుక ఆదమరిస్తే, వెళ్ళకూడని వాడెవడైనా ఆ కంపెనీ లోపలికి వెళ్ళిపోతే, తెలియకూడని సమాచారం ఏదైనా బయటకు వస్తే, ముట్టకూడనిది వాడేదైనా ముడితే, ఆ కంపెనీ అంతా ఏమైపోతుందో తెలుసా, ధ్వంసమైపోయి అందరికీ ప్రాణ నష్టం జరగవచ్చు. ఇప్పుడు చెప్పండి, కంపెనీలో జరిగేది ఎంత విలువైన ప్రోడక్ట్ అయినా కావలి కాసేవాడు గట్టోడు కాకపోతే ఆ ప్రోడక్ట్కి విలువ ఉందా లేదు అంటా ఉన్నాడు ఎహెజ్కేలా. నీకు ఇస్తున్న జాబ్ లుక్స్ లైక్ ఇట్, ఎట్లా కనపడుతుంది అంటే చీప్ జాబ్ లాగా కనపడుద్ది. మా చుట్టాలు ఒక ఆయన, మా నాన్న అన్నాడంట, మా నాన్నగారు సేవకు వచ్చినప్పుడు, తిరుగు ఇక బ్యాగ్ వేసుకుని ఇంటింటికి తిరుగు అన్నాడంట. అంత చీప్గా కనపడతాం మనం. వాళ్ళకి బ్యాగును ఇంటింటికి తిరగటమే తెలుసు. వాళ్ళకేం తెలుసు, గుడ్డోళ్ళు. వాళ్ళు ఎవరు, ఆత్మనేత్రములు తెరవబడని అంధులు. తిరిగి ఇంటింటికి తిరుగు, నీకే బ్యాగ్ నింపేస్తారుగా అన్నాడు. ఆ బ్యాగ్ నింపటాక అయ్యగారు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిస్తే ఆ పెదవులు ఆ మాటలు పలికేవి కావు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తానంటే, కావలివానిగా పిలువబడిన నీ పరిస్థితి ఒక్కొక్కసారి చీప్గా, దుస్థితిగా కనపడుతుంది. నేను మనుషులు రాంగ్ ట్రీట్మెంట్ కూడా చెప్పండి చేస్తారు. అయినా దేవుడు అన్నాడు ఎహెజ్కేలు, ఇప్పుడు నాకు కావలసింది నా బిడ్డలను కాసే ఎవరు చెప్పండి అమ్మా, కావలివారు. యు ఆర్ దట్ వన్. నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను ఎహెజ్కేలా. అమ్మా, ఈ వాక్యం నాకెట్ట సరిపోద్దని ఆలోచిస్తున్నావా? అక్కడికే వస్తున్నాను, నా టైం క్లిక్ అయిపోతుంది, 10 గంటలైంది. నాకు ముందు 30 minutes ఉంది నా పరుక్కి. హల్లెలూయా. 30 నిమిషాలు ఉంది నా పరుక్కి. ఇప్పుడు 10 గంటలైంది, నేను 10:30కు ముగించడానికి పూనుకున్నా. స్తోత్రం చెప్పండి. నీకివ్వబడిన ఉద్యోగం ఎహెజ్కేలా కావలివాని ఉద్యోగం అయ్యా. నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలయ్యా, కావలి కాయాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్న మన కావలి వారిగా ఉండవలసిన దేవుని బిడ్డలు ఏం చేశారో తెలుసా? కావలి సరిగ్గా చెప్పండి కాయలేదు. ఈ ప్రాకారం మీద తిరుగుతున్న సెక్యూరిటీ గార్డ్స్ అంటండి, దూరము నుండి కనిపెట్టేవారట, వచ్చుచున్నవాడు ఈ పట్టణపు వాడా, ఈ పట్టణపు వాడు కాదా.
వాళ్ళలో మెళకువ ఉండేది, వాళ్లకు దూరదృష్టి ఉండేది, వాళ్ళలో అలర్ట్నెస్ ఉండేది. వాళ్ళు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. వారి కనురెప్పలు ఎప్పుడు విసుగు చెందేవి కావు. ఎందుకంటే ద ఎంటైర్ సిటీ, ఆ పట్టణం అంతా కూడా ఆ కావలి వారి మీద ఆశ పెట్టుకుని తమ తమ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ క్షేమం అంతా ఎవరి చేతిలో ఉంది చెల్లి? కావలి వాని చేతిలో ఉంది. నేను ముందుకు కొనసాగుతా ఉన్నా. యెషయా ప్రవక్త ఈ కావలి వారి గురించి ఒక చిన్న మాట అంటాడు, చూద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం వారి కాపరులు చెప్తాలి, చదవమ్మా. వారి కాపరులు ఎవరమ్మా? గుడ్డివారు. చెప్పండి. తెలివిలేని వారు. వారి కాపరులు. ఇప్పుడు మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసి నీ గురించి మాట్లాడుతున్నాడు. తల్లి, ఆ కాపరివి నీవే. ప్రార్థన చేసే విశ్వాసి, నీ కుటుంబమునకు ఆ కావలి వానివి, ఆ కావలిగా ఉండవలసిన వ్యక్తివి ఎవరు? నేనే. చెప్పమ్మా, ఎవరు? నేనే. కుటుంబం క్షేమంగా లేదా? రుణాలతో బాధపడుతూ ఉన్నావా? బిడ్డల వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్య విషయంలో అగమ్య గోచరంగా గందరగోళంగా నీ పరిస్థితి కనపడుతూ ఉందా? మారని భర్తతో, లోబడని పిల్లలతో నీ కుటుంబం కొట్టబడుతూ ఉందా? నువ్వు విసుగు చెందుతా ఉన్నావా? దేవుని వాక్యం అంటుంది, ఆ కాపరులు ఏమైపోయారట? చూడలేకపోతున్నావా దైవ దర్శనం? దేవుని చిత్తం చూసి దేవుని చిత్తానుసారంగా నడవాలనే తపన లేదు. ఏమైపోయిందంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన క్షేమం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నీ ఆత్మీయ నేత్రాలకు మరలా ఆ హాగరు నేత్రాలు గనక మూయబడినట్లు మనకేమైపోయింది చెప్పండి? గుడ్డితనమైంది. ఇప్పుడు దేవుడే అంటా ఉన్నాడు, ఆ కాపరులు ఏమైపోయారమ్మా? గుడ్డివారైపోయారు. హాగరు నేత్రములు తెరిచిన దేవుడు కాపరిగా ఉండవలసిన నీ నా నేత్రములు తెరుచును గాక. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉంది ప్రభువా? బిడ్డ లోబడతలేదా? బిడ్డ లోబడట్లేదా? ఇప్పుడు మీటింగ్ అవుతుంది కదా, నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్తాను. మీటింగ్ అవుతుంది కదండి. మొన్న శ్రీకాకుళం మా నాన్నగారు పుట్టినూరు నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ ఊర్లోనే ఈ చర్చి ప్రక్కనే ఆ వంతెన అలా దాటుతూ ఉండగా ఈ చనిపోయిన వాళ్ళ పేరున ప్రతి ఊళ్ళో ఏంటి అరుగులు, మీరేమంటారు వాటిని? బెంచెస్ వేస్తారు కదండి. ఇప్పుడు నేను చచ్చిపోతే రేపు పొద్దున మా అబ్బాయి పైడిపాముల సుందర్ సింగ్ గారి జ్ఞాపకార్థ నిమిత్తం అని ఒక బెంచ్ వేసేస్తాడు. ఈ బెంచ్ మీద కూర్చుంటారు. పాపం అసలు ఎందుకు వేసారంటే అటు ఇటు పోయేవాళ్ళు, కాళ్ళు నొప్పులు వచ్చేవాళ్ళు కూర్చుంటారని. కానీ ఈ బెంచ్లు ఇప్పుడు ఎవరికి సమర్పణ అయిపోయినాయి తెలుసు తమ్ముడు? పబ్జీ హీరోలకి, బెట్టింగ్ బాబులకి ఈ బెంచ్లు ఏమైపోయినాయి? సమర్పయమే అయిపోయినాయి. వాటి మీద కూర్చుని దేవుని బిడ్డలారా, పైన ముగ్గురు కూర్చున్నారు, ఆ ముగ్గురు కింద ఇంకొక ముగ్గురు కూర్చున్నారు మనోళ్ళనే. నేను మా పిల్లల్ని అడుగుతున్నాను, ఏంటి అలా ఏం చేస్తున్నారు నాన్న అంటే, మా తమ్ముడు చెప్తా ఉన్నాడు, పబ్జీ వాళ్ళు అన్న మనకెందుకు పదండి అంటా ఉన్నాడు. నాకు అడుగుతూ ఉన్నాను, నేను అనుకుంటా ఉంటాను, నా క్వశ్చన్ ఏంటంటే, నా పిల్లలు కూడా రేపు పొద్దున ఏం చేస్తారు? నేను ఎవరిని విమర్శించలేదు, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు ఇంట్లో, నేను వాళ్ళని పెంచుతున్నా. తీర్పు తీర్చు మనుషుడు, నువ్వు ఎవడవైనా సరే నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఐ నో వాట్ ఐఎమ్ స్పీకింగ్. నేను అనుకుంటాను, ఈ తల్లిదండ్రులకి ఈ బిడ్డ ఎక్కడున్నాడో అసలేదంటవా? ఇప్పుడు టైం దరిదాపు 12 అయిపోయింది. ఆ రాత్రి 12ంటికి నీ బిడ్డ ఇంటికి రాలని నువ్వు ఏం చేస్తున్నావు? ఆర్ యు వరీడ్? ఒక పిచ్చి తల్లి అంటది, అయ్యగారు మా అబ్బాయి మీద నిందబడింది అయ్యగారు. అవునా అమ్మా? మీకు తెలుసుగా అయ్యగారు మా అబ్బాయి సంగతి. ఏంటమ్మా మీ అబ్బాయి సంగతి? నాకు అంతా తెలుసమ్మా. మీకు తెలుసుగా అబ్బాయి, మా అబ్బాయి ఎంత మంచోడు. అమ్మా అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ ముందుండోడు కాదు నీ కొడుకు, బయటికి వెళ్ళాక వేరే మొహం. హల్లెలూయా. మామూలు మొహం కాదు అది. నీ ముందు మమ్మీ అన్నవాడు కాదు బయటికి వెళ్ళినోడు. నేను చెప్తా, జాగ్రత్తగా ఆలకించండి. మనం ఏం చేస్తానంటేనండి, కుస్తంత దీవెన దేవుడిచ్చి కాస్తంత ప్రార్థన నేర్చుకుని 4 ఉపవాస కూడికి కలగానే ఐ ఆమ్ గుడ్ అండ్ వెల్ అనుకుంటున్నాను నువ్వు. కానీ నా కాపరులు గుడ్డివారైపోయారు. నా సంఘం గుడ్డిదైపోయింది. చూడాల్సింది చూడటం లేదు, వినాల్సినది వినడం లేదు. శత్రువు లోపలికి వస్తున్నాడు, నీ బిడ్డలోనికి దూరాడు. వాడు ఫోన్ పట్టుకుని ఆడు తిప్పలేవు, ఆడు పడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు. తర్వాత 4-5 నెలలు అయిపోయిన తర్వాత ఏంటో తెలిసింది, అన్నయ్యా నువ్వు చెప్పాను చూసావా ఆ రోజు, నిజమేనంటన్నయ్యా, ఆడక్కడికే 4 లక్షలు అప్పు ఉందంట. ఒక్కడికి ఏముందంట? ఆ తాడు బొంగరం లేనివాడికి ఎంత ఉందంట అప్పు ఇప్పుడు?
4 లక్షలు పెళ్లి పెటాకులు కాకముందే ఆడికి ఎంత అప్పు 4 లక్షలు అంట. ఇప్పుడు చెప్తుంది ఏమంటుంది తెలుసా? అన్నయ్య ముంచేశాడు. వాక్యం అంటుంది, నా కాపరులు ఏమైపోయారు? దే డోంట్ సీ దట్ ద ఎనిమీ ఈజ్ కమింగ్. సాతానుడు లోపలికి వస్తున్నాడని నీకు అర్థం కావట్లేదా? నీ బిడ్డలో ప్రవేశిస్తున్నాడని నీ పాపం నీ బిడ్డను పట్టుకుని ఈడ్చుకుపోతుందని నీకు అర్థమవుతా ఉందా? తల్లిదండ్రుల దోషములు 3-4 తరముల వరకు బిడ్డల వాడిలో పోస్తానని దేవుడు చెప్పిన మాట మరుగైపోయిందా? జ్ఞాపకం లేకుండా పోయిందా? మందమతివైపోయావా? ఆలోచన లేదా నీకు? కాపరివేనా నువ్వు? కావలి కాస్తున్నావా నీ ఇంటిని? నేత్రములు తెరవబడిన దానవై పరిశీలన చేస్తున్నావా? నీ బిడ్డలు ఏం చేస్తున్నారో? కావలిగా ఉండాల్సిన నీవు ఏమైపోయామంట చెల్లి? మనం గుడ్డివారం అయిపోయామంట. తర్వాత మాట అంటాడు, వారందరూ ఏం లేదు, తెలివి లేదు. నేను అంటాను, ప్రభువా ఒకటే మాట అండి, ఇప్పుడున్న తరం యొక్క తెలివితేటల ముందు మన తెలివితేటలు సరిపోయినవి కాదు. ఒక్కోసారి ఉంటాక డబ్బా అంత ఫోన్ నాకు ఉంది, కానీ ఈ ఫోన్లో ఉన్న ట్విస్ట్స్ అని నాకు తెలియదు. ఈయన అడుగుతాను ఒక్కోసారి. మా అమ్మ అయితే ఇంకా తేటగా చెప్పుద్ది. వీళ్ళకి తెలిసినంత ఏమంటారు టెక్నాలజీ మనకే చెప్పండి అమ్మా తెలియదు. అంత మాత్రం చేత అసలు మొన్న ఒక తండ్రి అంటున్నాడు, అసలు మా ఓడికి ఫోన్ ఇస్తున్నాయి కానీ మీరు చెప్పండి ఏదైనా చేసేది. ఓ పిచ్చోడు, నిన్ను ముంచేదాకా నీవు ఈ గర్వం పడతానే ఉంటావు. మా ఓడికి ఫోన్ ఇచ్చేయండి గారు, అసలు ఏది కావాలంటే అది కదే గారు. డబ్బులు పంపాలన్నాడు, డబ్బులు తేవాలన్నాడు. మొత్తం ఏం చేసి తెలుసా? బ్యాంక్ అకౌంట్ డబ్బులని, డబ్బులని ఉండే డాడీ అవసరం వచ్చిన రోజు డబ్బులు తెస్తాకెళ్తే ఏం లేవనుకుంటున్నారు దాంట్లో? గర్ల్ ఫ్రెండ్కి వాడేసాడు మొత్తం. ట్రూ స్టోరీస్ ఇవి, కట్టుకథ కాదు. మీకు ఎంటర్టైన్ చెప్పట్లేదు నేను. జాగ్రత్త, నా కాపరులు ఏమైపోయారు చెప్పండి? గుడ్డివారు, తెలివి లేనివారు. నేనంటాను, ప్రభువా నిజముగానే ఈ తరము యొక్క తెలివితో నేను కంపీట్ అవటానికి కూడా నేను సరిపోయిన వాడిని కాదు, కానీ ఆత్మజ్ఞానము కలిగిన వాడును. నేను ఏమీ లేనివాళ్ళకి కనపడతాను, కానీ నాకు అంతా తెలిసినోడుగా నువ్వు చేయగలిగిన దేవుడు అంటాడు. ఇక్కడ వాక్యం అంటుంది, కాపరులారా మీరు గుడ్డివారిగా ఉండొద్దు. కాపరులు ఏమైపోయారంట? గుడ్డివారు. తర్వాత ఏమైపోయారట? తెలివి లేనివారు. వారందరూ మూగ, కుక్కలు, మొరగా లేరు. నేను ఎవరు అనట్లేదండి ఈ మాట, వాక్యం చదువుతున్నా, తిట్టుకోబాకండి దయచేసి. వాళ్ళెవరా? ఈ రోజుల్లో ఒక ట్రెండ్ తెలుసా మీకు? షార్ట్ వేసుకుని కుక్కను వాకింగ్కి తీసుకెళ్తే ఆడు కూల్ డూడ్. పతోళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏముంటున్నాయి అనుకుంటున్నారు? కుక్కలు. మా ఇంటికి కూడా మా తమ్ముడు ఇట్లాగే కుక్క ఉంటే కూల్ డూడ్ అంటున్నారు అందరని. కూల్ డూడ్ అర్థమైందా మీకు? తీసుకొస్తే మా అమ్మ 2 రోజులు చూసిందండి. స్తోత్రం. అరే మీకు కుక్క కావాలా నేను కావాలా? ఈ గోల నేను వాళ్ళేనండి. తీసేసాడు మా తమ్ముడు. స్తోత్రం కలిగిన కానీ. కుక్క విశ్వాసము కలిగిన జంతువు అనండి అమ్మ. కుక్క విశ్వాసము కలిగిన జంతువు. ఈ కుక్కని ఎట్ టైమ్స్ ఎందుకు పెట్టుకుంటారంటే, కొన్ని రియల్ వాస్తవంగా సరి అయిన మురిగే ఏదైతే కుక్క అయితేనటండి, తన క్యాంపస్కు చెందనిది ఏదైనా వస్తువు ఉంటున్నట్లయితే అది ముందుగానే ఏం చేస్తుందంటండి? పసిగట్టేస్తుందంటండి. ఇక్కడ రాస్తా ఉన్నాడు, వారందరూ మూగ కుక్కలు, మొరగా లేదు. అలర్ట్ చేయలేరు, కనిపెట్టలేరు. బాగానే ఉన్నామని కవర్ చేసుకుని దేవుని బిడ్డలారా, ఇల్లు ధ్వంసమయ్యేదాకా కనిపెట్టలేని దుస్థితి. నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. భర్త గాడి తప్పిపోతా ఉన్నాడు. ఇంకో మాట జాగ్రత్తగా ఆలకించండి. వ్యవసాయాలు చేసేవాళ్ళు ఉన్నారు మా సంఘంలో. ఈ మాట చెప్పనండి నిన్న దయతో. మీరు ఇక్కడ ఏం చేస్తారో చేపల చెరువులో, రొయ్యల చెరువులో నాకు తెలవదు. నేను చెప్తే జాగ్రత్తగానండి. ఈ మాట జాగ్రత్తగా. మాకక్కడ ఎక్కువ మొక్కజొన్న తోటలు, మొక్కజొన్న కండిలు అంటారు మనకి ఏరియాలో కదండి. మొక్కజొన్న కండిలు, అరటి తోటలు, మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి. కరోనా తర్వాత అరటి తోట పెట్టుబడి పెట్టి వేస్తూ ఉంటే లక్షల పెట్టుబడి పెడతా ఉంటారు. అది గనక కలిసి వస్తే అలాగే లక్షలు తీసుకొచ్చేస్తుంది నీకు. సో అందుకే ఏ మాత్రం నెదురు బెదురు లేకుండా ఎంత వడ్డీ అయినా తీసుకొచ్చి అరటి పంట మీద పోస్తారు. వాల్యుబుల్ పెస్టిసైడ్ దాని మీద కొడతారు, కాపాడుకుంటారు. అంత జరుగుద్ది. దేవుని బిడ్డలారా, ఈ కరోనా తర్వాత ఎవడికి వాడు ధనాపేక్ష కలిగిన వాడు అయిపోయాడు. అనుకుంటా ఉన్నారు ఈ మీడియేటర్స్ అంటే ఈ తోట కొని పెద్ద కంపెనీకి, సిటీస్కి, మార్కెట్స్కి అమ్మేసే
టోకు వర్తకులు బయలుదేరి వస్తారు. ఎప్పుడైతే అరటి కోత కాలం వస్తుందో వాళ్ళు మీ తోట బాగుంది, మీ గెలలు బాగున్నాయి అని అబద్ధాలు చెప్తారు, పొగడేస్తారు. ఇటు పొంగిపోతాడు, అబ్బా నా తోట బాగా పండిందని. నరికెళ్ళండి సార్ అంటాడు. నరికెళ్ళిన తర్వాత నీకు చెక్ వేస్తాడు. నరికెళ్ళిపోయి పారిపోయి ఇంతవరకు చెక్కులు వేయకుండా ఉంటే ఈ అప్పు కట్టలేక అప్పులు పాలపై ఎకరాలు అమ్ముతున్న రైతులు మా సంఘంలో ఎంతమంది ఉన్నారు? నీకు అర్థమవుతోందా? పైగా ఏమండి, ఆపండి సార్, అయ్యా ఆపండి, ఈ ప్రయత్నం ఆపండి, దేవుడిని అడుగుదాం, దేవుడు బయలుపరుస్తాడు, మన దేవుడు మాట్లాడతాడు, ఈ వ్యవసాయం ఆపండి అంటే ఏమన్నారు తెలుసా? అయ్యగారు నువ్వు పిచ్చోడు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి? మనకొక్కరికే కాదు అయ్యగారు నష్టం, మనతో పాటు ఎవరికి వచ్చిందంట? అందరికీ వచ్చిందని కవర్ చేసుకునే భక్తే కానీ దేవుని బిడ్డలారా పరిశీలన చేసుకునే భక్తి మన కాపరులకు మనకు చెప్పండి లేదు. నన్ను ఒకటే మాట అంటాను. నేనేమంటానంటే ఆ రాత్రి ఐగుప్తులో సంహారకుడు వాళ్ళందరినీ చంపేస్తుంటే మనం బతకలేదా? బతికామా లేదా? మనం పాటలు పాడుచు బయటకు వచ్చామా? అయ్యా నీకు ఈ టైం ఏ టైంలో మా నాన్న చెప్పిన మాట, మా నాన్నగారు మంచి, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి ఎక్కడ వాడండి, మా నాన్న చెప్పిన సలహాలే నాకు ఆణిముత్యాలు. హల్లెలూయా. మా నాన్న అనేవారే, ప్రభు నడిపిస్తే సందర్భానుసారంగా ఒక శరణం పాడరు. ఎందుకు తెలుసా? కొంతమందిని సైతానుడు వాక్యం విననీయకుండా నిద్రలోకి తీసుకెళ్తాడు. అప్పుడు నీ శరణం వాళ్ళకి అదే శరణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూర్ణ గలసి పాడెదము ప్రభు యేసుకు జయం. సియోను గీతము గలసి పాడెదము ప్రభు యేసుకు జయం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెన్నెలము. అడిగోపులో విరచి రక్షకుండగు యేసే నడుపును పారాణితనతో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సంహారకుడు వాళ్ళందరినీ చంపేస్తుంటే మనోళ్ళు ఈ పాట పాడుకుంటే ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అండి? కనాను వైపు పరిగెత్తలేదా? మన దేవుడు లోకమంతా ఒక మార్గంలోనికి వెళుతూ ఉండగా మన పితరులను వేరే మార్గంలో నడిపించి ఆశ్చర్యకార్యములు చేసిన సన్నివేశాలు మనం బైబిల్లో ఎన్ని చూడలా? ఎందుకు నీలో ఆ విశ్వాసం రావట్లేదు తెలుసా? నీవు యెహెజ్కేలు వలె గ్రంథాన్ని ఏం చేయలా? తినలా. యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ సోకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని వాక్యంలో నానబెట్టబడాలా. దేవుని వాక్యమే నీ హృదయంలో అనుదినము ప్రాకులాడుతూ ఉండాలా. ఎప్పుడైతే సమస్య వచ్చిందో దీన్ని వాక్యపు నేత్రంతో చూస్తావు. ఎప్పుడైతే మొదటి సంవత్సరమే నీ అరటి పంటకి, నీ చేపల చెరువుకి, నీ బిజినెస్కి నష్టం వచ్చిందో అప్పుడే నీ నేత్రం అంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది. కానీ కాపరులు ఏమైపోయారు? గుడ్డివారును, తెలివి లేనివారును, మొరగని కుక్కలను అయిపోయారు. నెక్స్ట్ అంటాడు కలవరించుచు వారందరూ కలవరించుచు పండుకొని ఏం చేస్తారంటమ్మా? నిద్రా ఆసక్తులు. మన సంఘాల్లో లేదు వ్యాధి. ఏ ఆసక్తులమ్మా? అమ్మా నిద్రాసక్తులు. మా సంఘంలో నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను షేక్ హ్యాండ్ ఇవ్వటము, వాళ్ళ నిద్ర లేవటము,
ఒక్కోసారి అవసరమైతే వరలక్ష్మి అనుకో, పేరు వరలక్ష్యాలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా, వరలక్ష్మిలే అంటారండి నిద్ర. హల్లెలూయా. ఒక ఆమె అంది లైవ్ చూసి, అయ్యగారు నీ వాక్యం అంత బాగానే ఉంది కానీ పద్దాక వాళ్ళ పేరు పెట్టి నిద్ర బాగోలేదు అంటుంది. నేనన్నా అటువంటిప్పుడు నిద్ర బాగూడదు, మరి ఐఎమ్ సారీ. మా నాన్నగారికి ఉండేది అలవాటు, అరుస్తుందా బ్రదర్ ఇది కిందకెళ్ళ, మా నాన్నగారికి ఉండేది అలవాటు, నాకు అక్కడ నేర్పే అలవాటు ఏంటంటే, చూసారా నేను దిగంగానే వెళ్ళిపోతూ ఉంటానండి, అందరూ నిద్ర లేస్తారు. స్తోత్రం చెప్పడమ్మా సార్. హల్లెలూయా. మా లైవ్ టెక్నీషియన్ అంటాడు, పద్దాక స్టేజ్ దిగబాకన్నా నా కెమెరాకి ఏమవుతుందంట ఇబ్బంది. నేనన్నా తీసే కెమెరా, తీసేయరా బాబు కెమెరా. వారు ఏ ఆసక్తులమ్మా, వారు ఏ ఆసక్తులు, నిద్రాశక్తులు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా, వారు తిరుగుబాటు చేయువారును లోబడని వారు కనుక వారిని నిద్రమొత్తు గల ఆత్మకు దేవుడు ఏం చేసేసాడండి, అప్పగించేసేసాడు. దట్ మీన్స్ యు ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ స్లీపీనెస్. నీవు నిద్రమొత్తు అనే బంధకములో బంధింపబడి ఉన్నావు. నీ అలసట కాదు. ఒకప్పటికంటే ఇప్పుడు వనరులు బాగోలేదా? ఒకప్పుడు లేనని ప్రొక్లైన్లు మన ఊళ్ళలో మనం చూడలేదా? ఒకప్పుడు లేనని ఆగరు యంత్రాలు గోతులు దౌటకు మనం ఇప్పుడు చూడలేదా? ఒకప్పుడు చేతి పని చేసిన వారు కష్టించి ప్రార్థించి సంఘాలు కట్టలేదా? ఇప్పుడు అన్ని వనరుల నుండి కూడా నువ్వు గుళ్ళోకి వచ్చి ఏం చెప్తున్నావు తెలుసా? అయ్యగారు ఇవాళ రెస్ట్ లేదు, నాకేమవుతుంది? నీకు వస్తుంది నిద్ర కాదు, నిన్ను పట్టింది ఏ ఆత్మ? చెప్పు గట్టిగా. నిద్రమొత్తు గల ఆత్మ. వారందరూ కాపరులే, వచ్చేది గుడికి ప్రార్థన చేయటానికే, కానీ వారు ఏ ఆసక్తులు అయిపోయారు చెల్లి? వారు ఏ ఆసక్తులు అయిపోయారమ్మా? ఇది బాగుంది, ఇది బాగుంది, స్తోత్రం. ఏ ఆసక్తులు అయిపోయారు? నిద్రాశక్తులు అయిపోయారు. దేవుని బిడ్డ జాగ్రత్త. సంఘములోనికి నువ్వు వచ్చినప్పుడు ఇక్కడున్న కాపర్లని, అయ్యగారిని దేవుడు వాడుకుని ఉపవాసం ఉండి, అయ్యగారి గురించి నేను విన్న రిపోర్ట్ ఏంటో తెలుసా? మాట మెల్లితే మీ అయ్యగారు అన్నమానేస్తారంట. అందుకే అంత ఫిట్గా ఉన్నారు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది. అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆయన ఎగురుతుంటే నాకు భయం వేసింది. వామ్మో, ఆత్మ చూసుకో నాయన. అన్ని రకాల కంట్రోలింగ్ ఉండబట్టే ఆత్మను కంటైన్ చేయగలుగుతున్నాడు ఆయన. దానిలో స్తోత్రం కలుగునగాక. ఫుడ్ కంట్రోల్లో ఉంటేనే ఆత్మను మనలో కంటైన్ చేయగలుగుతాం, అంటే నిలుపుకొనగలుగుతాం. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మీ హృదయములు మందముగా ఉన్నాయేమోనని జాగ్రత్తగా పరీక్షించి చూసుకోండి. అందుకే మాట మిల్తి మేయ గారు ఏం చెప్తారంటమ్మా, ఉపవాసం పాపం తినరంట. యేసురాజయ్య గారు తినేది తక్కువ అంట. నాకు తెలిసింది నాగాలంకి రిపోర్ట్. హల్లెలూయా. అందుకే సేవలో దేవుడు నిలబెట్టి మనల్ని ఏం చేస్తున్నాడయ్యా, వాడుకుంటున్నాడు. మన సాక్రిఫైజే దేవుడు మనకు అప్పగించిన సంఘాలకు దేవుడు ఇస్తున్న ఆరోగ్యం. హల్లెలూయా. వారే ఆసక్తులు అయిపోయారు చెల్లి, నిద్రాసక్తులు అయిపోయారు. త్వరగా వెళ్ళిపోతాను, నేను ముగిస్తాను. తర్వాత ఏమంటున్నారండి, కుక్కలు తిండికి ఆతురత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులను అట్టివారే దేనిని వివేచింపజాలరు. తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. వారిట్లందరూ ఈ వేషధారులైన కాపరులు ప్రార్థనాపరులము అని చెప్పుకుంటున్నవారు, ఎప్పుడో మారా నేను, ఇప్పుడు కాదు మారింది అని చెప్పుకుంటూ తమను తాము కాపరులుగా ఎంచుకున్నారు. నేను చెప్తా జాగ్రత్తగా, ఈ రాత్రి నేను మాట్లాడుతుంది ఇక్కడున్న కాపరులు కాదు, నేను మాట్లాడుతుంది దేవుని సంఘముగా ఏర్పాటు చేయబడిన కాపరులమైన మనం. మన కుటుంబాలను కాయాలి, ఇంకా కొంతమందిని ఈ కాపుదల కలిగిన క్యాంపస్లోనికి ఈడ్చుకొని రాగలిగిన వారమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఈ దినం నీ కుటుంబం కొట్టబడుతూ ఉంది. ఈ దినం అప్పుల పాలైపోయావు, రుణాలు, అనారోగ్యం, నీ కుటుంబం, బిడ్డలు నెమ్మది లేదు, భర్త వలన నెమ్మది లేదు. మా నైబర్హుడ్లో ఒక భర్త ఉన్నాడు. ఆ తల్లి ప్రార్థనకు వస్తుంది, ఆయన ప్రార్థనకి రాడు. ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అలా సాక్ష్యం చెబుతాడు. ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అలా సాక్ష్యం ఏమంటారు తెలుసా? జీసస్ అంటే నాకు ఎంత ఇష్టమో అంటాడు. ఇప్పుడు చెల్లి వచ్చి ఒకరోజు ఏడుతుంది. ఏమని ఏడుతుంది తెలుసా? అయిపోయిందంటని. నాకేం చెప్పలేదనయ్యా, నాకేం చెప్పలా. ఏమైందిరా తల్లి, ఏమైందమ్మా? అయిపోయిందనయ్యా, మొత్తం అయిపోయింది. పిల్లలకు ఎంత కూడా ఉంటుందో ఉండదో తెలియని దుస్థితి. రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసేసాడు.
పెట్టకూడని చోట పెట్టుబడి చెప్పండి పెట్టేశాడు. అది వెనక్కి వచ్చే పరిస్థితులు ఎక్కడ? స్నేహితులు ఏం చేశారంట? మోసం చేశారంట. దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావా? దశంభాగం ఇస్తున్నాను అని చక్క పెట్టుకుంటున్నావా? మానకుండా కోటాలకు వెళ్తానని నన్ను అనుకుంటున్నావా? నీవేమైపోయావు? నీలో ఉండవలసినంత ఆత్మీయ అనుభవం గనక లేకపోతే, జరుగుతున్న పరిస్థితులను ఆత్మనేత్రముతో చూసే స్థితిగతులు గనక నీలో లేకపోతే, నా పరిస్థితులు కూడా ఇలాగే అయిపోతాయి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. త్వరగా అక్కడున్న సిస్టర్స్కి చోటిస్తే మనకి అభ్యంతరం తగ్గుద్దని నా ఆశ. ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా అక్కడ అప్పుడే వచ్చిన వారిని కూర్చోడానికి చోటు చూపిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. కూర్చుండుతా, లేచి ఉండుతా, కూర్చుండుతా, లేచి ఉండుతా, పాదుగా ఎదిగి ఉన్నావు, రాజా పాదుగా ఎదిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాపరులు అటండి, ఎప్పుడైతే ఈ కుటుంబాలలో జరగకూడనివి జరుగుతూ ఉన్నాయో అప్పుడట వాళ్ళు వెంటనే దేవాలయము వైపుకు తిరిగి పాపమును పరిశీలన చేసుకుని ఒప్పుకొని ప్రార్థించి, ప్రభువు కటాక్షము మనం పొందకపోతే ఈ దుస్థితి మరలా సుస్థితిగా మారదు అనే వివేచన లేకుండా దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. 12వ వచనములు అంటాడు, వారిట్లందరూ ఏమనుకుంటారట వాళ్ళు, నేను ద్రాక్షారసము తెప్పించేదను. ఏం చేస్తుంది ఈ ద్రాక్షారసం? ఏం చేస్తుంది ఈ ద్రాక్షారసం? రిలాక్స్ చేస్తుంది బాడీని. మర్చిపోదాం బాధ, ముందు జరిగేటప్పటికి జరుగుద్దురా రే, అందరికి జరిగింది మనకాడ జరిగింది రే, లోకం వెళ్ళే తీరులోని మనం కూడా వెళ్తున్నాం రే. రైట్ నవ్ ఈ బాధను మింగాలంటే ఏం తెప్పించుకోవాలంట? కొంచెము దే ఆర్ లుకింగ్ ఫర్ ఫాల్స్ కంఫర్ట్. జరగవలసింది జరగకుండా అపవిత్రమైన దాని వైపు, బాధను మర్చిపోయే దాని వైపు, మరుగు చేసే దాని వైపు, పాపమును చాప కింద దాసే ప్రోగ్రామే పెడుతున్నాడట. కానీ పశ్చాత్తాపం పడితే అసలు ద్రాక్షారసం పైనుంచి వస్తుందని ఆ మాత్రపు ఇంకితమైన వివేచన కూడా వాళ్ళకి లేకపోయింది. వారు ఇట్లందరూ, నేను ద్రాక్షారసము తెప్పించేదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదోరము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా. హల్లెలూయా. ఎంత ఘోరమండి. ఒకప్పుడు ఆత్మ మన పితరులతో ఉంటే ఏం జరిగిందో చెప్తా, ఒక మాటేనండి. ఒకప్పుడు ఆత్మ మన పితరులతో ఉంటే ఏం జరిగిందో చెప్తానండి. ఏం చేయకుండా, అరే ఆ గోడ చుట్టూ తిరగండి, తిరిగి బోర్లో వదలండి, ఎరుకో మీదే. హల్లెలూయా. ఆ గోడ చుట్టూ తిరగండి, ఇన్నిసార్లు తిరగండి, ఇది పద్ధతి. బోర్లో వదండి, ఎరుకో ఎవరిదే? మీదే. చేశారా? తీసుకున్నారా? ఎరుకొని అండర్ కంట్రోల్ తీసుకున్నారా? చిన్న పట్టణమైన ఏంటది? చిన్న పట్టణమైన చెప్పు, వదిలి అయిపోయింది, టైం అయిపోయింది, ఆఖరి రోజు మీటింగ్ వదిలేస్తా. ఏ పట్టణం అది? వెళ్ళారు. ఏం జరిగింది? అడ్రస్ లేకుండా బరిగెత్తుకొచ్చారు. రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేశాడు జాషువా. నేల ముఖమును పెట్టి ఏడ్చుచూ ఉండగా
పరిశీలన చేస్తూ ఉండగా తెరవబడిన నేత్రం అలర్ట్ కలిగిన వాడే నా కావలిలో ఏదో తప్పు చెప్పండి జరిగింది. ఇన్ మై వాచింగ్ టైం నేను ఏదో చేస్తూ ఉన్నాను అంత జాషువా నాయకత్వంలోనే అంత పెద్ద మిస్టేక్ జరిగితే చల్లా వేడి భక్తి చేస్తున్న నీ నాయకత్వంలో నీ కుటుంబంలో ఇంకెంత పెద్ద మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయో ఆల్రెడీ ఒకసారి ఆలోచన చేయి సోదరుడా. ఇంకెంత మెళకువగుండాలో ఆలోచన చేయి చెల్లి తల్లి. యెహోషువ పరిశీలన కలిగి దేవుని సన్నిధి వైపు చూడగా, జాషువా వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం హియర్, ఎందుకు నీ సమయాన్ని ఇక్కడ వ్యర్థపరుచుకున్నావు, నీలో తప్పు ఉంది చూడు జాషువా, ఎవడు రాడో బయటికి తీసుకురండి. ఏం చేశారు అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేయలేదా, తిరిగి హాయి మీదకి వెళ్ళలేదా, తిరిగి తెచ్చుకోలేదా? చూసామా ఈ ప్రూఫ్ మనం చూసామా? ఇప్పుడు నేను అంటాను తిరిగి నువ్వు తెచ్చుకోవాలిగా, కోల్పోయింది. పాడతావు బాగానే, ఆ అన్న రాసిన పాట ఏమంది, కోల్పోయినా బాగానే పాడతావు కదండి, శృతిపతి లేకుండా ఒకటే పాట 3 మైకులు లేని పడుతుంది మొన్న మా ఊళ్ళో ఒకటే పాట. ఏ పాట తెలుసా? గుడ్ ఫ్రైడే రోజున సిలువా ఏం ఒక స్టైల్లో పడుతుంది, ఆమె ఒక స్టైల్లో పడుతుంది, అసలు స్టైల్ మర్చిపోయే నేను. చర్చిల మీద తోరలని తీసేస్తే బాగుండి అయినా సువార్తకు బదులు అవమానం. ఒక నాన్ క్రిస్టియన్ సోదరు నా దగ్గరికి వచ్చి అంటది, పాస్టర్ గారు మీ గుడి వల్ల మాకే ఇబ్బంది లేదు పాస్టర్ గారు, ఎటు తిరిగి ఇబ్బంది అలా, అది ఆ చర్చి అన్నాను. ఎందుకండి, ఏం చేశారండి మీరు? పాస్టర్ గారు మేము ఇందామని బయట కూర్చుంటాం పాస్టర్ గారు. ఏంటంటే పాటలో వాక్యం ఇందామని బయట కూర్చుంటుంటే పాస్టర్ గారు అది పాటో జపమో అవి మంత్రాలు, అది అసలు నిజంగా ఏదన్నా ఎప్పుడన్నా మా అబ్బాయి చూపిస్తాడు అయ్యారు ఫోన్లో వస్తుందని మీ వాక్యం. అందరిట ఎందుకంటే నేను నన్ను పొగడబాక ముందు నేను పొంగిపోయేవాడిని, అంతకంటే కాదు. కానీ నేను అంటాను అమ్మ నమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శృతి పదం వస్తుంది. అయితే నేను కాపర్లమైన మనకి చెప్తా ఉన్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, పాడుతున్నావు కానీ పాడుతున్న పాటలో నువ్వు బ్రతుకుతున్నావా అనే ఆలోచన నీకు నాకు ఉండాలి. కోల్పోయినదంతా తెచ్చుకున్నాడా జాషువా? యెహోషువ తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్నాడు. నీ ఆస్తి పోయింది, నీ పొలము పోయింది, నీ పరువు పోయింది, తెచ్చుకున్నావా? ఎన్నాళ్ళు అయిపోయింది నీ అప్పు స్టార్ట్ అయ్యి? ఎవరిని అడిగినా వీణ మీటితే రాగాలు వచ్చినట్టు ఎవరిని అడిగినా అయ్యారు వడ్డీ మీద వడ్డీ ఇదే గొడవ. కానీ అయ్యారు ఈ సంవత్సరం కాంకర్ చేశా, ఈ సంవత్సరం మోకరించా, ఈ సంవత్సరం నిబంధన చేసుకున్నా, ఈ సంవత్సరం కడుపు కట్టుకున్నా, ఈ సంవత్సరం ప్రభు ఈ విషయం బయలుపరిచాడు, ఇలాగ వెళ్ళమన్నాడు, ఇలాగ వెళ్తే నీ రుణం తీరుతున్నాడు, అలాగ వెళ్ళాను అయ్యారు, అలాగ యెహోషువలాగా లోబడ్డాను అయ్యారు, అలాగ జాషువాలాగా ప్రతి కార్యములు దేవుణ్ణి అడిగాను అయ్యారు, మోషేలాగా సంప్రదించాను అయ్యారు, విజయం పొందాను అయ్యారు. ఇదిగో అయ్యారు నా సాక్ష్యం నేనాడని చెప్పే విశ్వాసి లెగిసి మందసం దగ్గరికి వస్తున్నాడా? అదేమంటే చెప్తారు సాక్ష్యం మొదల చివర లేని సాక్ష్యాలు. జాగ్రత్త, దేవుని బిడ్డ నీ సాక్ష్యాన్ని కోల్పోతూ ఒక పక్కన చిన్న ఏయో గొప్ప కార్యాలు జరిగినాయని నీ భక్తిని చూసి నువ్వు మెచ్చుకుంటానన్నామో, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు కోల్పోయినదంతా తిరిగి తెచ్చుకోవాలంటే నీవు ఫాల్స్ కంఫర్ట్ దగ్గరికి వెళ్ళటం మానేయాలి. అంటే నీవు భ్రమ దగ్గరికి వెళ్ళిపోయి బాగానే ఉన్నాననుకునే స్థితిలో నుండి నువ్వు బయటకి రావాలి. వీళ్ళు అనుకున్నారట నేడు జరిగినట్టే రేపు జరుగుద్దిరా, ప్రస్తుతానికి మనం ద్రాక్షారసం తాగితే టెన్షన్ పోయి మన బాడీలు రిలాక్స్ అవుతాయి, రేపు ఏం జరుగుద్దో చూసుకుందాం అనుకున్నారే. కానీ ఎందుకు మనకి ఈ దుస్థితి వస్తుంది అనే పరిస్థితిలో సంఘము చెప్పండి, కాపరులుగా ఉండవలసిన క్రైస్తవులు చెప్పండి లేరు. నా ఆశ కూడా, నేను కూడా ఇక్కడున్న కాపరులందరికీ బహు చిన్నోడి నా ఒపీనియన్ రాంగ్ అయ్యుండొచ్చేమో, కానీ నాకు ఈ దినాలలో జరుగుతున్న పరిస్థితుల గురించి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎప్పుడు మన విశ్వాసులకు చెప్తాం, మన విశ్వాసులు మనం కూడా చేయాల్సిన పని ఒకటే, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావని మనందరికీ తెలుసు. మన యుద్ధం ఎక్కడ నేర్పారండి? మన తాత తండ్రులు ఎక్కడ నేర్పారండి? మోకాళ్ళ మీద నేర్పారు. మనము ఏక సంఘముగా, నువ్వు హెబ్రోనేగా, నువ్వు పెంతుకోస్తేగా, నువ్వు బ్యాప్టిస్టేగా, నువ్వు ఇంకా ఏదేగా, లూథరనేగా, ఇంకా వాట్ ఎవర్, ఇంకా ఏయో మనకు చాలా పురాతన కాలం సిఎస్ఐగా, ఇంకా ఏదైనాగా, ఇప్పుడు గనక మనం సర్వోన్నతుని దేవుని ముందు నిలవబడి ఆయన పిల్లలుగా ఆయన వైపు చేయి చాచి మహోన్నతుడా అని కేక వేస్తే నిశ్చయముగాని దిగిరాడా, తన పిల్లల పక్షమున నిలవబడడా. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఆ విధవరాలు వెళ్ళి మాటికి అయ్యా నా ప్రాబ్లం చూడవా ఆడు అనుకున్నాడంటే, ఈమె మాటికి వచ్చి నన్ను విసిగించకుండానట్లు ఈమెకు న్యాయము తీర్చదని అనుకుని వాడు అనుకునేటప్పుడు, అంతకంటే న్యాయకర్తనైన నేను మీకు న్యాయమో
దెన్ వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ కంప్లైనింగ్? నీ పిటిషన్ ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడ పెట్టాలి? నా పాయింట్ అది. వేర్ ఆర్ వి సపోజ్ టు రిపీట్ అండ్ సెండ్ అవర్ పిటిషన్ అండ్ వేర్ ఆర్ వి గోయింగ్? మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వు పిచ్చి వాళ్ళకి కనపడతావు, ప్రభువు దగ్గరికి వెళ్తే ఆయన వ్యూహములను పంపిస్తాడు అన్నాడు యేసయ్య. నేను కేకేస్తే డేయ్ జాగ్రత్తగా విను, నేను కేక వేస్తే వస్తారు. నువ్వు కేకైతే వస్తారన్నావుగా, కేకే ఇది కేకేసే టైమో కాదన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సస్తే నేను బ్రతికాను. స్తోత్రం కలుగును కాక. ఆయన చచ్చిపోయి నన్ను ఏం చేశాడమ్మా? బ్రతికించాడు. కేక వెయ్యలేని దేవుడు కాదు. ఇప్పుడు సంఘానికి చెప్పాడు, కేక వెయ్యి, మొరపెట్టు. కావలివాడవైన నీవు నీ ఆయుధము పట్టుకో, నీ బూర పట్టుకో, నువ్వు అలర్ట్గుండు. నీ బిడ్డలకు చెప్పు, అయ్యా కీడు రాబోతుందంటరా, జాగ్రత్త అని చెప్పు. దేవుని బిడ్డలారా, చాలా వచనాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. యెషయా గ్రంథం 62:6 చదివి నేను ముగిస్తా కంక్లూజన్లో. 62:6 చదువుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారము మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానిని ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయ కుడి. డోంట్ లెట్ హిమ్ స్లీప్. నువ్వు పడుకోవద్దు, ఆయన్ని పడుకోనియద్దు. హల్లెలూయా. యెహోవా కాపరులారా, యెరూషలేము కట్టబడాలి, మనము కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి. నేను చెప్తా జాగ్రత్తగా ఇది సంగమా. ఈ కోటాల వల్ల ఎంతమంది రక్షించబడుతున్నారు నాకు తెలియదు. ఆ రోజులు పోయినాయని నేను అనుకుంటున్నాను. ఖర్చు, టెన్షను, బాధలు కదండి. పాట ఇస్తే ఒక బాధ, పాట ఇప్పితే ఇంకొక బాధ. అమ్మ పాట పాడే సోదరులందరికీ అయ్యగారి తరపున, ఇక్కడ ఉన్న అయ్యగారులందరి తరపున ఒక పిటిషన్. జాగ్రత్తగానండి, ఇదిగో జాగ్రత్తగా. మా నాన్న నేను కూడా పాడుతున్నానా? మాట్లాడినా మీకు దండం పెడతానమ్మో. పాడుతున్నాను కదా. నేను కూడా పాడేవాళ్ళకి ఒప్పించుంటుంది. ఏంటో తెలుసా? వీళ్ళు ముగ్గురు వస్తారు, వీళ్ళని దేవుడు దీవించిన కాక. వీళ్ళు ముగ్గురు ఈ 2 బాక్సులు చూడగానే మాకు అందరికి ఎక్కలేని పాటలు గుర్తొచ్చేస్తాయి. పాటలు పాడేవాళ్ళందరికీ నాకు ఒక పాట ఇస్తే బాగుంది. ఈ అయ్యగారు ఎంతమందికి పాటలు ఇస్తాడు? ఈడేమో 3 గంటల ప్రయాణం. ఈడనుకుంటున్నాడు నాకు ఎప్పుడు ఇస్తాడు, యేసురాజు గారు అయ్యి నాకు ఎప్పుడు ఇస్తాడు. ఈడనుకుంటున్నాడు మీరందరినీ ప్లీజ్ చేస్తాడా, నన్నే ప్లీజ్ చేస్తాడా ఆ ఒక్క మనిషి. మా నాన్నగారు అనేవారు, అరే సింగు బాబు వచ్చాడు, పాట పాడతాడు. పుష్పరాజు బాబు వచ్చాడు, పాట పాడతాడు అని నిన్ను పిలిచేదాకా నువ్వు స్టేజ్ ఎక్కవంటే నీ కాళ్ళు ఎరగొడతాను. నేను కాదు డాడీ, చెప్పండి నాన్న, కొత్త పాట నేర్చుకున్నా నాన్న. మొన్న ఈసన్ గారు వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త పాట నేర్చుకుని చెప్పండి నా ఒక్కసారి అన్నం పాడతాను. నువ్వు పాడతావని అక్కడ వాళ్ళకి తెలిస్తే, నీ పాట బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తే, దానిలో అభిషేకం ఉందని వాళ్ళకి తెలిస్తే, నేను చెప్పకుండానే పిలుస్తారు నాన్న వాళ్ళు. హల్లెలూయా. ఆయన స్లిప్పులు రాసి ఎప్పుడు ఇవ్వలేదు నా పేరు చెప్పి. స్లిప్పులు ఇస్తే తీసుకోలేదు మా సంఘం వాళ్ళు. నాకెందుకమ్మ నీ స్లిప్పు, నాకు తెలిసి ఉడికే వాళ్ళ పాట అనేవాళ్ళు. ఈ స్లిప్పులన్నీ చూసి ఎంత టెన్షన్ అనుకుంటున్నారు నడిపించడం మీటింగ్. మీరు ఏమన్నా పోనీ మాటిని ఒక చరణం పడి ఆపుతారా? చెప్పండి తమ్ముడు, మీరు ఆపినా వాళ్ళు ఆపరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ పాటలు పాడేసి అది చేసేసి ఇది చేసేసి దేవుని బిడ్డలారా మనం అనుకుంటున్నాం అబ్బా బాగా జరిగిన మీటింగులు. నేను అంటాను, ఎంత ఖర్చు, ఎంత శ్రమ, ఎంత రదనతో పెడుతున్నాం, ఆత్మలు రక్షించబడట్లేదు. కారణం ఏంటి తెలుసా? యెహోవా విజ్ఞాపన కర్తలము కాపరులమైన మనం మాదిరి కలిగిన జీవితాలు లోకంలో సొసైటీలో లేకపోవటను బట్టి, అరే మారితే ఇళ్ళకలాగానే అయిపోతాం రా బాబు. ఇప్పుడు అంటాడండి ఒక అన్యుడు నాతో, అయ్యగారు మా పంట పాడైపోయింది, మీ పంట పాడైపోయింది, మీ వాళ్ళు ఎగితి గుడిసుడు తిరుగుతున్నారు, మేము ఇంటికాడ ఉన్నాం, మాకు తేడా ఏంటి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆడు నీలో ఒక డిఫరెన్షియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు చూపించాలి లోకములో మనం వేరైన వారమని, మనం పిలువబడిన వారమని, యెహోవా చేత కట్టబడిన వారమని. యెరూషలేమును తిరిగి దేవుడు ఏం చేస్తాడని? కడతాడని. అందుకే దేవుడు అంటున్నాడు, నేను యెరూషలేమా 6వ వచనం, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. జాగ్రత్త, నీకు నష్టం వచ్చింది. ఇప్పుడు యెరూషలేము ఏమైపోయిందో తెలుసా? పాడైపోయింది. వీళ్ళు పాడైపోయి పారిపోయారు. పంట పాడైపోయింది, బిడ్డ వలన లాభం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు అంటున్నాడు. రే అయినా పగలైనా నువ్వు చేయాల్సింది ఇప్పుడు అన్నింటిని పిలిపించి పంచాయతీలు పెట్టించడం కాదు. రే అయినా పగలైనా నీ కావలి గుమ్మము దగ్గర నువ్వు నిలువబడి సర్వోన్నతుడైన దేవుని దగ్గర విశ్రాంతముగా నువ్వు పోరాడాలి. ఆయన దిగి వచ్చే వరకు హన్నా చేసింది ఆ పని. హల్లెలూయా.
రే అయినను పగలైనను వారు ఏం చేయాలంట? మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, ద వన్ హూ రిమైండ్స్ హిమ్, జ్ఞాపకము చేయువారలారా, జ్ఞాపక కర్తలారా, ద వన్ హూ రిమైండ్స్ హిమ్. ఏం చేయొద్దంటున్నాడండి? ఏం చేయొద్దంటున్నాడమ్మా? మౌనముగా విశ్రమింపకుడి. ఇది రెస్ట్ తీసుకోవడానికి టైం కాదు. ఇది పుట్ట సర్దుకుని ఊరెళ్ళి ఆన్లైన్ సరి చేసి వచ్చే టైం కాదు. నీ కుటుంబంలో నెమ్మది లేదు. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికైనా ఒక ప్లేస్ ఉందంటే అది దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం. అక్కడ నీ కన్ను కన్నీటి ఓట, నీ తల జలమయమైపోవాలి. విశ్రమింపకుడి, డు నాట్ టేక్ రెస్ట్. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానిని ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింప నీయకుడి అంతో మాట అంటున్నాడు. అంటే నీ చేతిలోనే ఉంది. దేవుడు దిగి వస్తాడు, తప్పకుండా నీ కుటుంబాన్ని గడతాడు. నేను ముగించే సమయం దగ్గరకు వచ్చింది. దేవుని బిడ్డలారా, చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మనం చూపించడానికి ఇది సమయం కాదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబం కట్టబడాలి, నీ రుణం తీరాలి. మూయబడిన గర్భాలు, ఆమేన్ చెప్పు, హల్లెలూయా. కోల్పోయినదంతా తిరిగి మనము రీగైన్ చేయాలి. ఇప్పుడు ఆ పని జరగట్లేదు. నా కాపరులు, నా పిల్లలు గుడ్డివారైపోయారు, ఆత్మదర్శనం లేదు, వారు తెలివి లేని వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ద్రాక్షారసం మీద ఆశ పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో ఆశ్రయిద్దాం అనుకుంటున్నారు. కానీ ఆశ్రయింపవలసిన వాడనైనా నా దగ్గరికి ఈ పిల్లలు రావడం లేదు. కాబట్టి మీకు సూచన ఏంటంటే, యెరూషలేము మరలా కట్టబడు వరకు యెహోవా జ్ఞాపకకర్తలారా, మీరు విశ్రమింపకుడి, మీరు పోరాడుడి, మీరు ప్రార్థన చేయుడి అని చెప్పిన తరువాత ఇదంతా జరిగితే, నువ్వు గనక తిరిగి జరిగితే 6:16 చదవని ముగించేస్తా. యెషయా 6:16 చదువుదని ముగించేస్తా. 6:16లో ఏం జరుగుతుందో తెలుసా? జ్ఞాపకకర్తలు, కావలి వారు ఏం చేస్తున్నారో తెలుసా? సైన్యములకు ఇర్మియా చదవండి ఒకసారి. విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం చేసాం ఇంతవరకు? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంతవరకు ఎలాగ ప్రార్థన చేస్తే మనకు నెమ్మది వచ్చింది? ఆలోచన చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుందో చెప్పండి. అయితే వారు అనుకుంటారట, మేము అందులో నడుచుకోమని చెప్పుకుంటారు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు ఏం చేయాలంటమా? ధ్వని వినబడుచున్నది. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా వినండి, వాక్యం జాగ్రత్తగా. నీ నష్టం అందరికి వచ్చింది కదా అని వచ్చిందని సరిపెట్టుకోవద్దు. నీ కష్టం అందరితో పాటు వచ్చిందే కదా అని నువ్వు అనుకోవద్దు. నీ కష్టాన్ని, నష్టాన్ని నీ దేవుడు బాగు చేసి, నీలో దేవుడు ఉన్నాడని, ఆయన గొప్పవాడని ఈ పరిస్థితి ద్వారా లోకానికి తెలియజేయాలని చూస్తూ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెబుదాం. మా అమ్మగారికి ఇప్పుడు 73 సంవత్సరాలు. బైబిల్ మూసాను. గుడ్ న్యూస్, మూసేయండి బైబిల్ మూసేయండి. మా అమ్మగారికి 73. ఇక్కడ ఎవరైనా బేతేల్ మినిస్ట్రీస్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా, కొంతమంది బంధువులు ఉన్నారు ఇక్కడ. బేతేల్ మినిస్ట్రీ పెదపూడి ఇస్మాయిలయ్య గారు, నిడుమూలు దాసాయం గారు పరిస్థితులు తెలిసిన ఎవరంటే జానయ్య గారు, మా నాన్నగారు పెదపూడిలో నిడుమూలులో కూడా చాలా మంచి సపోర్ట్ అందించారు సహవాసానికి. నా తల్లి మా నాన్నగారితో కలిసి 53 సంవత్సరాల పరిచర్యలో 8 మంది పిల్లల్ని పెంచి పోషించింది. కానీ యాక్చువల్లీ మేము పుట్టింది మొత్తం చాలా ఎక్కువ నెంబర్, కానీ కొంతమంది అంటే గర్భంలోనే కొన్ని గర్భఫలాలు పోయినాయి అమ్మకి. ఏది ఏమైనా అమ్మకు నాన్నగారు చనిపోయిన సంవత్సరంన్నర కల్లా సర్వికల్ క్యాన్సర్, అది స్త్రీలకు మాత్రమే వచ్చే క్యాన్సర్ వచ్చింది. సర్వికల్ క్యాన్సర్ వచ్చింది నా తల్లికి. దేవుని బిడ్డలారా, నాన్ స్టాప్ బ్లీడింగ్ జరుగుతూ ఉండగా తెలియని పరిస్థితుల్లో ఈ వయసులో ఇదేంటి అని మేము నాగార్జున ఆంకాలజీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళాం. ఆంకాలజీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తే, క్యాన్సర్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, ఈవిడికి సర్వికల్ క్యాన్సర్ వచ్చింది అని. గర్భసంచిని స్కాన్ చేసి చూస్తే చాలా బల్కీగా ఆ గర్భసంచి కనపడిందంట.
ఇక్కడ స్కాన్లో చాలా పెద్దగా కనపడిందంట. ఎంతమంది పిల్లలను కన్నావో స్కాన్లో ఆ స్కాన్లో ఆ గర్భసంచి ఎంతమంది బేబీస్ని ప్రాసెస్ చేసిందో చెప్పేయగలుగుతుందంట. అంత టెక్నాలజీ వచ్చిందంట ఇప్పుడు. హల్లెలూయా. చూసి చాలామంది బేబీస్ని ప్రాసెస్ చేసింది కదా నీ గర్భ సంచి అని డాక్టర్ అంటే, అవునమ్మా దాదాపు 12 మంది బేబీస్ని మా ఆయన గారికి ఆశ 12 మంది పిల్లలు కావాలని ఆశపడ్డాడు, 8 మందినే దేవుడు ఇచ్చాడు మాకు అని చెప్పిన తర్వాత, అమ్మా దీని వలనో ఏమో కానీ నీ గర్భఫలం వీక్గా, నీ గర్భ సంచి వీక్గా ఉంది, ఇప్పుడు సర్జరీ చేసి తీయటానికి నీ వయసు నీ బాడీ సహకరించదు, కాబట్టి నీకు రేడియేషన్ చేసి కీమో చేసి ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుద్దో అన్నారు. ఆ రాత్రి మా అమ్మగారు ఆ ఈవినింగ్ నాగార్జున హాస్పిటల్ విజయవాడలో అమ్మంది, నాన్న ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అంది. స్తోత్రం చెప్పండి అండి ఒకసారి. నన్ను ముందు ఇంటికి తీసుకెళ్ళిపోండి, మనం ఇంటికి వెళ్దాం పదండి అంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటుంది, నాన్న ఇలాగే చనిపోతా, నాకు రేడియేషన్ వద్దు, కీమోథెరపీ వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నేను ఇలా చనిపోతా, నా దగ్గరికి వెళ్ళిపోతాను, నాకేం భయం లేదు. కానీ ఎందుకు పెట్టాడు ఈ బాధ నాకు? ఇంత నమ్మకంగా పరిచర్య చేశా కదా, నా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? నేను ఒకసారి నా దేవుని దగ్గర ఎంక్వైరీ చేసుకుంటా. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి సిస్టర్ మనం? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఆ రాత్రి ఒక స్వరం వినపడిందంట, ఇంగ్లీష్లో వినపడిందంట. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇంగ్లీష్లో వినపడిందంట. అంత ప్రార్థన చేసిందంట. ఎంత ప్రార్థన తెలుసా? 53 సంవత్సరాల ప్రార్థన ఇది. ఎన్ని సంవత్సరాల ప్రార్థన? అయ్యా మా తాతగారు చేతబడి చేసే ఓడంట, చీకటే లెగితే ఇంట్లో ఏంటనుకుంటున్నారు? చీకటే, కళ్ళలో చీకటే, మంతాలతో అంత చీకటే. అటువంటి కుటుంబంలో నుంచి ఒక దాసురాలు బయటకు వచ్చింది. అమ్మందంట, అయ్యా శాపగ్రస్తమైన కుటుంబంలో నుంచి నన్ను బయటకు తీసావే, నీ దాసునికి భారీగా ఉండే భాగ్యం ఇచ్చావే, 8 మంది బిడ్డలు నాకు వద్దని ప్రార్థన చేస్తుంటే ప్రవక్తలను ఇస్తున్నాను ఆగమ్మా అని నువ్వేగా ప్రభు బిడ్డలను ఇచ్చావు. ఈ బిడ్డలను కన్నా ఈ గర్భ సంచికి ఇప్పుడు క్యాన్సర్ పెట్టావు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు ప్రభు నువ్వు అని మాట్లాడవా? నా రాత్రి ఇడిచిందంట దేవుని దగ్గర. ఒక్క మాట చాలు యేసయ్య మాట్లాడితే. ఆ రాత్రి ప్రభు అన్నాడంట, ఐ యామ్ యువర్ ప్రొవైడర్ అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. నీకు సమకూర్చు వాడను నేనే. పొద్దునే లేచింది. మేమందరం అమ్మని తీసుకెళ్ళిపోవాలి అర్జెంటుగా నాగార్జున హాస్పిటల్కి. అమ్మ అట్టగంటదే మన మాట. అరే చెల్లి, ఒక్కోసారి అమ్మన్న మాట శ్రేష్టం. మనం తెలియగలడం కానీ వాళ్ళకి భక్తి ఉంది, మనకి తెలివి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏముందరు తల్లి? వాళ్ళకేముందమ్మా? భక్తి ఉంది. అమ్మంది వెళ్ళను నేను, ఏదో అన్నాడు దేవుడు ఆగండి అంది. ఆగాం. మధ్యాహ్నం ఒక డాక్టర్ గారు వచ్చాను, విజయవాడలో మంచి హోమియోపతిక్ డాక్టర్ ఉన్న అక్కడ తీసుకెళ్ళండి నేను. ఏంటి ఈ ప్రాసెస్ అంటే, ఊరికి నేను పంచదార గుళికలు లాగుంటే మింగితే చాలని, అదైతే నేను చేయించుకుంటానంది అమ్మ. అక్కడికి వెళ్ళాం. అప్పటి నుండి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి వస్తూ ఉంది. అమ్మ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. నాట్ నీడెడ్ కీమో, నాట్ నీడెడ్ రేడియేషన్. ఇప్పుడు నేను వస్తుంటే లేచి కూర్చుని ముసుగేసుకుంది. హల్లెలూయా. కావలి వారు తమ పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు కాపు కాసే తల్లివై ఉండాలి నువ్వు. నానా కారు ఉంది కదా అని లేటుగా బయలుదేరక, మార్గములో శత్రువు పొంచి ఉంటాడు. అక్కడ నీకు ఒక కాపరి ఎదురు చూస్తున్నాడు. నువ్వు తొందరగా వెళ్తే ఆయనకి నెమ్మది, నీక్కడ నెమ్మది. ప్రార్థన చేసుకో, వెళ్ళు. రేడియేషన్ చేస్తే, కీమో చేస్తే జుట్టు ఊడిపోయి రక్తం బలహీనమైపోయి మా అమ్మ ఇప్పుడు దాకా బ్రతికేది కాదు. యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి. డు నాట్ టేక్ రెస్ట్. యువర్ గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ టు యూ. నువ్వు చక్కగా నిలవబడగలిగితే, మాట్లాడగలిగిన దేవుడు, మార్గము చూపగలిగిన దేవుడు, సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. నేను ముగించేస్తున్నానండి. దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలా నేను నిన్ను కావలివానిగా ఉంచానయ్యా. తల్లి, ఈ రాత్రి కూటానికి వచ్చావా? నీ కుటుంబం కొట్టబడుతుందా అంటే నీ కావలిలో ఏదో తేడా వచ్చి ఉంటుంది. నీ ప్రార్థనలో తగ్గిపోయి ఉంటావు. నువ్వు నిద్రాసక్తురాలు అయిపోయావేమో, నీవు అటు ఇటు చూసేదానికి అయిపోవేమో. ఈ రాత్రి విశ్రమింపకుండా నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని వాక్యం యెహెజ్కేలు తర్వాత ఏమందో తెలుసా? నేను నీకు ఒక మాట చెప్తా, అది నీ కుటుంబానికి చెప్పు. ఇంటే వాళ్ళు దిద్దుకుంటారు, నీ మీద దోషం ఉంచదాం. వెనకపోతే వాళ్ళే నాశించిపోతారు. నీ మీద దోషం ఉంచకుండా నేను చూస్తా. దేవుడు
చెప్పాడు, యాస్గేలు నువ్వు చేయాల్సిందల్లా కాపు కాయాలి, మాట చెప్పాలి. మాట వింటారా వినరా అనేది వాళ్ళ నిర్ణయం. నువ్వు కాపు కాయి, నీకు ఇవ్వబడిన చిన్న ప్రార్థనాత్మ, నీకు ఇవ్వబడిన వాక్యం చదివే వరం, నీకు ఇవ్వబడిన పరిచర్య చేసే వరం జాగ్రత్తగా కాసుకో, జాగ్రత్తగా పహారగాయి, జాగ్రత్తగా తిరుగు. ఇప్పుడు రెస్ట్ లేకుండా ప్రార్థన చేయి. అప్పుడు నిత్య విశ్రాంతిలో ఆయన ముఖం ముందుట సరిపడా రెస్ట్ దేవుడు నీకు ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామండి, ఒకసారి లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, చిన్న చరణం పాడదామండి, లేచి నిలబడదాం. దేవుని వాక్యం అంటుంది, నేను స్తోత్రం. చిన్న ప్రార్థన, చేతులు ఎత్తుదామా? మీకు అలవాటు లేకపోతే ఈ మాట, ప్రభా ఈ చేతులు ఎత్తడం ఏంటో తెలుసా అండి? అయ్యా నా చేతుల్లో ఏం లేదు, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. నన్ను నేను నీకు సమర్పించేసుకుంటున్నాను ప్రభా. నా శక్తి చేత ఈ సమస్యలో నుండి బయటికి రాలేను ప్రభా. స్తుతి స్తుతి స్తోత్రం. స్తోత్రం చెప్తారా? స్తోత్రం. బలమే అందరం ప్రార్థన చేద్దాం. కట్టబడాలి మనం. హల్లెలూయా. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేయాలి, చిన్న ప్రార్థన చేయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ఇది పరిశుద్ధుడా. నిద్రపోయే సమయం కాదు. మన హృదయాలు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వల్ల మందంగా ఉంటే అకస్మాత్తుగా ఉరివచ్చిద్దన్నట్లుగా ప్రభు చెప్పారు. ఆనాడు యెరూషలేము పట్టణం కొరకు ఎన్నిసార్లు ఏడ్చి చెప్పారు యేసయ్య. యేసయ్యా, కృపనివ్వయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నాయనా కృపనివ్వయ్యా, 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 మెళకువనివ్వయ్యా, నీకు స్తోత్రం. నాయనా నిద్రించుచున్న నన్ను తిరిగి లేపు ప్రభు, నీకు స్తోత్రం స్తోత్రం. కన్నులు తెరువు, నేను గుడ్డివాడని అయిపోయానయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. నాయన నీకు వందనాలు ప్రభు. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం. నా నేత్రాలు తెరువయ్యా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. నేత్రాలు తెరచి రక్తున నిన్ను చూడని. చప్పట్లు చక్కా చేసి నేత్రాలు తెరచి రక్తున నిన్ను చూడని ప్రభు. యేసు నా రక్షకాల సరే స్తోత్రమయ్యా. చప్పట్లు కదమ్మా. చిన్న ప్రార్థన చేయి. మ్యూజిక్ ప్లే చేస్తుండగా చిన్న ప్రార్థన చేయి. నిజమే ప్రభువా, పుట్టిదానై తెలివి లేని దానై బాగానే ఉన్నాను అనుకున్నాను, కానీ అనుకోకుండా శత్రువు నా కుటుంబంలోనికి, నా ఆర్థిక వ్యవస్థలోనికి, నా ఆరోగ్యంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు కొట్టబడుతున్నాను అయ్యా. అయ్యా
చేతులు జోడించం, ఇలాగ 2 చేతులు జోడించమ్మా. అయ్యా అయ్యా, నష్టం వచ్చింది, నేను చూడలేకపోయాను అయ్యా, నా కన్నులు మూయబడినాయి. ఒప్పుకోగలవా? ఇప్పుడు చేయి ప్రార్థన. ఇప్పుడు మీ స్వరం వినపడాలి, నేను సైలెంట్ అయిపోతాను. ఇప్పుడు మీరు మాట్లాడాలా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా కేకవి, కేకవి, ధ్వని పుట్టాలి ఇక్కడ. హల్లెలూయా. ద ఏంజల్స్ ఆర్ వాకింగ్ అరౌండ్ కలెక్టింగ్ ఆల్ ద ప్రేయర్స్. ప్రతి ప్రార్థనను తీసుకెళ్ళటానికి దూతలు ఇక్కడ ఉంటే ఈ రకంగా నేను చెప్తావు నువ్వు ప్రార్థన, ఈ రకంగా నువ్వు సబ్మిట్ చేసేది నీ విన్నపం మాట్లాడతావా? నోరు తెరవము, గట్టిగా చెప్పండి. నీ ప్రార్థన ఏంటి రాత్రి? యవనస్తుడా, ఇది ఏ మిక్కిలి అనుకూల తమ్ముడా. ఆ వెనకాల వైట్ టీషర్ట్లో పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ మీరు చేస్తున్న పని ఆపి చేతులు ఎత్తు. ఒకసారి నువ్వు చేస్తున్న పని ఆపేసి చేతులు ఎత్తు. అయ్యా, నాకు చక్కగా నిలువబడే భాగ్యం. నోరు మాట్లాడు, ఏసైతో, మనిషితో కాదు, ఫ్రెండ్తో కాదు, ఏసుతో మాట్లాడు. అయ్యా, ఈ పరిచర్యలో, నా జీవిత యాత్రలో, ఆత్మీయ నడకలో స్టెబిలిటీ నాకు కావాలి, స్థిరత్వం నాకు కావాలి. అస్థిరుడనయ్యా, మాటికి పడిపోతా ఉన్నానయ్యా, లెక్కలేని మార్లయ్యా, ఎరిగి నాకు తెలుసు నా దోషం వల్ల ఈ నష్టం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ద్రాక్షారసం తెప్పించుకుందును, ఇవాళ బాగానే ఉందును, రేపు చింతపడుదునులే అనుకుంటా ఉన్నాను. ప్రభు జీసస్, ప్రార్థన ఆలకించాయి. ప్రార్థన ఆలకించే దేవుడా, కన్నీరు తుడిచే దేవుడా, స్తోత్రం.
ఈ రాత్రి ఇక్కడ చిందింపబడుచున్న, ద్రవించుచున్న ఏ బాష్ప బిందువును దాటి వెళ్ళే దేవుడు కాదు ఈ దేవుడు. దాటి వెళ్ళను, నీ ప్రార్థన దాటి వెళ్ళను. ఐఎమ్ నాట్ ద వన్ who does not listen to the prayers of my children. నా పిల్లల ప్రార్థన వినని కఠినాత్ముడను కాను. ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా. చేయి చాపుకో ఆకాశం వైపు. ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా, నా అపజయాలను నీకిలో యెహోవా నిస్సివై నాకు ధ్వజమై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, సియోనులో చూచెరా, పరవశించి పాడుచు పరవైండు త్రోకేదా. మీరు చెప్పారంటే మీరు పాడండి, మీరు పాడండి, సంఘం పాడండి. సర్వాంగ శేఖర అందరూ పరవశించి ఓ పరవైండు, నో డౌట్, అసలు అనుమానమే లేదు. పరవశించి రక్షక పరవైండు త్రోకేదా, పరవశించి పాడుచు పరవైండు. ఇప్పుడు నాట్యం చేయి. పరవశించి పాడుచు పరవైండు. యేసయ్యా యేసయ్యా